మహాసైన్యం ఉన్నవాడు, దేవతా సైన్యం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన తండ్రి పరమశివుడు. ఆ మాట చెప్తే పొంగిపోతాట. కొడుకు వృద్ధిలోకి వచ్చాడనుకోండి, ఆయన కొడుకండి అన్నారనుకోండి, ఆ తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. పరమేశ్వరుడికి పొంగు ఉండదు, కుంగు ఉండదు. కానీట సుబ్రహ్మణ్యుడి తండ్రి అండి అంటే మాత్రం అవునండి అని ఇలా పొంగిపోతాట. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి వృత్తాంతం ఇవాళ చెప్పబడితే నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఎంత పొంగిపోతారు. పైగా వినాయకుడికి అపారమైన ప్రీతి అన్నగారికి తమ్ముడంటే. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన జీవితంలో తను సాధించుకోలేకపోయింది ఒక్కటే ఉంది. ఏమిటో తెలుసా అండి? వల్లిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అంత తొందరగా దొరికేదైతే వల్లి ఎందుకు అవుతుంది? అలా దొరకనిది మహా చక్కటి కుటుంబంలో పుట్టేది కాబట్టే వల్లి అవుతుంది. కాబట్టి వల్లిని పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ్యుడు వెంపర్లాడాడు. కానీ ఆమె ఆయన వంక చూడ్డానికి కూడా ఇష్టపడకపోతే ఆఖరికి కిరాతుడి వేషం కట్టాడు సుబ్రహ్మణ్యుడు. ఆమె ఏదో ఓ కోయ పిల్లలా తిరుగుతోంది. కిరాతుడి వేషంలో వస్తే చూస్తుందేమో అనుకున్నాడు. ఆమెమీ చూడలేదు. అప్పుడు ఆయన, ఇన్ని వేషాలు కట్టినా ఎంత ప్రయత్నం చేసినా వల్లి మనది అవ్వట్లేదు, వల్లి మనది అయ్యేట్టు చేయగలిగిన వాడు అన్నయ్య ఒక్కడే, ఈ విఘ్నాలు తీసేసేవాడని అన్నయ్యకి నమస్కారం చేశాడు. వెంటనే వినాయకుడు ఏం చేశాడో తెలుసా అండి? తమ్ముడా, నేనుండగా నీకెందుకురా బెంగ అని వెంటనే ఏనుగైపోయి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వల్లిని తరిమాడు. ఆ వల్లి ఏనుగు వచ్చేస్తోందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంలో కిరాత వేషంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో నించున్నాడు. ఈ పిల్ల వృద్ధ బ్రాహ్మణుడే కదా, రక్షిస్తాడని పరిగెత్తుకెళ్ళి గట్టిగా కౌగిలించేసుకుంది. ఏమిటి ఇలా కౌగిలించుకున్నావు? వదులు అంటాడు. నీవు తిది అంటే ఆవిడంది, వెనక ఏనుగు తరువుకు వస్తోంది, అందుకు కౌగిలించుకున్నాను, రక్షించండి అంది. ఆయన తన నిజస్వరూపాన్ని ప్రకటించాడు. ఏనుగు ఇంకెందుకు తమ్ముడు మరదలో కలిసిపోయిన తర్వాత అన్నగారు వెళ్ళిపోయాడు. అందుకని వినాయకుడు చేసిన పెళ్లి పెద్దన్నయ్య గారు పూనుకున్న తర్వాత పెళ్ళయింది వల్లీ కళ్యాణం. కాబట్టి ఆ కుటుంబంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉన్న చోట గణపతి ఉంటారు కదండి. ఆ గణపతిని చూడగానేట సుబ్రహ్మణ్యుడు, అన్నయ్య నీ వల్లే అన్నయ్య ఇళ్ళతో ఇలా ఉన్నాను అని మురిసిపోతాట. ఇలాంటి కొడుకులరా అని ఆవిడ పొంగిపోతుందిట. ఇలాంటి భార్య అండి అని పరమశివుడు పొంగిపోతాట. ఇలాంటి భర్త అండి అని ఆవిడ పొంగిపోతుందిట. ఇలాంటి తల్లిదండ్రులండి అని పిల్లలు పొంగిపోతారట. ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి స్వాములునండి అని మనం పొంగిపోతాం కాదు. కాబట్టి ఆ పొంగు ఉంది కాబట్టి షష్ఠినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వృత్తాంతాన్ని తీసుకొచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి మనం వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తూ కుమార సంభవం అన్న మాట వాడారు బాలకాండలో. ఆ కుమార సంభవం అన్న మాటని తీసుకుని కాళిదాస మహాకవి కుమార సంభవము అనే కావ్యాన్ని ఇచ్చాడు. కానీ పారాయణ చేసినప్పుడు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం కదండి, 5వ నెల దాటిన తర్వాత తప్పకుండా చదవవలసినది, తప్పకుండా వినవలసినది షణ్ముఖోత్పత్తి. అది కాళిదాసకృత కుమార సంభవం కాదు, రామాయణంలో బాలకాండలో చెప్పినటువంటి కుమార సంభవం. షణ్ముఖోత్పత్తి ఏది ఉందో 2 సర్గల్లో మాట్లాడతారు మహర్షి, దాన్నే పారాయణ చేస్తారు. దాని పారాయణ చేత గర్భస్థమైనటువంటి శిశువు చాలా తేజోవంతుడవుతాడు, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. అందుకే ప్రత్యేకించి ఎవరు వింటారంటే సుబ్రహ్మణ్యోత్పత్తిని పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా వింటారు. సరే, ఇప్పుడు నేను సభాముఖంగా దాని గురించి చెప్పదలుచుకోలేదు. కానీ కొడుకులు లేని వాళ్ళు ఏం చేస్తే కొడుకు పుట్టే అవకాశం ఉంటుంది అంటే దాని గురించి వరాహ పురాణంలో అగస్త్య మహర్షి ఒక వ్రతాన్ని నిర్దేశం చేశారు. ఎవరిని పూజ చెయ్యాలో కూడా ఆయన రూపకల్పన చేసి చెప్పారు వ్యాస భగవానుడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మూర్తి. బహుశः మీకు ఎక్కడ దొరకదు కూడా. అటువంటి మూర్తి ఒకదాన్ని ఆయన చెప్పారు. దానికి ఆయన పుత్రవ్రతము అని పేరు పెట్టారు. ఆ వ్రతం ఎవరైనా చేస్తే కొడుకు పుట్టి తీరుతాడు అని వ్యాసుడు అభయం ఇచ్చారు వరాహ పురాణంలో. అలాగే షష్ఠి తిథి నాడు ఎవరైనా సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నా, చదివినా, పారాయణ చేసిన వాళ్ళు
పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని పొందుతారు. ఆ అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుందంటే పిల్లలకి ఏ విధమైనటువంటి ఆపదలు రావు, బిడ్డలు రక్షింపబడతారు. బిడ్డల రక్షణ కోరుకునే వాళ్ళు తప్పకుండా షణ్ముఖోత్పత్తిని వినాలి. కాబట్టి షణ్ముఖోత్పత్తి మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఎన్ని మలుపులు తిరిగిపోయిందో అసలు. మొట్టమొదటిసారి వింటున్న వాళ్ళైతే సుబ్రహ్మణ్యోత్పత్తిని అంతా వినేశాక మళ్ళీ చెప్పు అంటే కొంచెం తడబడతారు కూడా. అన్ని మలుపులు తిరుగుతుంది. అందుకే అసలు ఆయన ఆవిర్భావ సమయమునందు మొత్తం దేవతలతో సహా ఈ లోకమంతా ఉత్కంఠతో చూసింది. అంత ఉత్కంఠయందు, ఉత్కంఠ అంటే ఉత్ అంటే తలలెత్తడం, కంఠ అంటే ఇలా, అంటే అయ్య బాబోయ్ ఏమవుతుందో అని దేవతలతో కలిపి ప్రపంచం అంతా ఇలా చూసింది. జరుగుతుందా జరగదా అని. దేవతల అస్తిత్వం కాదు, ప్రపంచము యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది ఆయన పుట్టకపోతే. అంతటి మహానుభావుడైన. అందుకే ఎక్కడ సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్తారో అక్కడ దేవసేన సంతోషిస్తుంది. దేవసేన ఎక్కడుంటుందో తెలుసా అండి? మనలోనే ఉంటుంది. మంచి గుణములు దేవసేన, చెడు గుణములు రాక్షస సేన. చెడు గుణములను పరిమార్చగలిగిన శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవసేనకి మంచి నాయకుడు దొరికితే. లోపల ఉన్న మంచి గుణములు పటుత్వాన్ని ఎప్పుడు పొందుతాయంటే స్కందోత్పత్తి వింటే, సుబ్రహ్మణ్యోత్పత్తి వింటే. అందుకే పెద్దలు అసలు సుబ్రహ్మణ్యారాధన చేయకుండా ఉండరు. పైగా కుజదోషానికి విరుగుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఒక్కటే. అంత గొప్పది ఆయన ఆరాధన. మురుగన్ 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 అని మురుగన్ మరుమగన్ అంటారు వాళ్ళు. మురుగన్ మరుమగన్ అంటే మేనల్లుడు అల్లుడైనాడు అని. పార్వతీదేవి కొడుకు విష్ణుమూర్తికి మేనల్లుడు కదండి. విష్ణుమూర్తి పార్వతీదేవికి అన్నగారు. నేను తరచు మీతో అంటూ ఉంటాను, విష్ణువు ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు. కాబట్టి నారాయణ నారాయణి అటువంటి విష్ణువు తన కుమార్తెలైనటువంటి వల్లీ దేవసేనని ఆయనకిచ్చి వివాహం చేశాడు సుబ్రహ్మణ్యుడికి. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలననే శైవము వైష్ణవము వియ్యం ఉంది. అందుకని మేనల్లుడు అల్లుడైనాడు అని చెప్పడం కోసం మురుగన్ మరుమగన్ అంటుంటారు ద్రవిడ దేశంలో. అంతటి మహానుభావుడు. ఆయన ఆవిర్భవించడానికి కారణం ఒక చోట పునాది పడలేదు, చాలా దూరంలో పడి ఆ తర్వాత ఆయన ఆవిర్భావానికి. ఒకానొకప్పుడు దితి కశ్యప ప్రజాపతిని అడిగింది, ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కావాలి అని ఆవిడ ఒకప్పుడు కోరుకుంది. కానీ దానిలో చిన్న దోషం వచ్చింది ఆవిడికి. గర్భంలో పిండం పెరుగుతోంది, ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని అడిగింది. నువ్వు దోషం లేని జీవితంతో ఉంటే వ్రతపరిసమాప్తి పర్యంతము నీకు అటువంటి కొడుకు పుడతాడన్నాడు కశ్యప ప్రజాపతి. అటువంటి కొడుకు కడుపులో పెరుగుతున్నాడు. ఇంద్రుడే ఆమెకి సేవ చేస్తున్నాడు. తల్లే అవుతుంది. అదితి కొడుకు ఇంద్రుడు. దితి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే దితి పుత్రులందరూ దైత్యులు, అదితి పుత్రులు దేవతలు. దితి ఒకరోజు పడుకుంది. ఆవిడ పడుకున్నప్పుడు జుట్టు విరబోసుకుంది. జుట్టు కింద ముడి లేకుండా విచ్చుకుని ఉంటే కేశపాశం పరమ అమంగళకరం. అప్పుడు ఎటువంటి ఉగ్రభూతములైనా ఆవహిస్తాయి స్త్రీని అని శాస్త్రం చెప్తోంది. నేను అసలు జుట్టు విరబోసుకుని ఆడది ఉండడము, అలా విరబోసుకుని ఉండగా చూడడము అన్నది సనాతన ధర్మంలో ఎన్నడూ కోరబడనటువంటి విషయం. అందుకే పెళ్లిలో కూడా ఒక మంత్రం ఉంటుంది, నువ్వెప్పుడు జుట్టు విరబోసుకుని నాకు కనపడకుండా ఉండువుగాక. జుట్టు విరబోసుకుని నీ గుండెలు బాదుకోవడం నేను చూడకుందునుగాక. నేను చెప్పక్కర్లేదు అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది అన్నది నా నోటితో కూడా నేను ఉచ్చరించక్కర్లేదు. ఆయన నేను చూడను అటువంటి పరిస్థితి అన్నాడు అంటే వాళ్ళిద్దరూ కలిసి, ఆవిడ అలా ఏడవవలసింది, ఆయన చూడకూడదు అంటే సంతానమునకు ఏ రకమైనటువంటి బాధ రాకూడదు. అటువంటి స్త్రీ అన్ని నియమపాలనం చెయ్యవలసి ఉంటుంది, ప్రత్యేకించి గర్భిణిగా ఉన్నప్పుడు. ఆమె గడప మీద తల పెట్టుకుని కాళ్లవేపు తల, తలవేపు కాళ్ళు పెట్టి కేశపాశాన్ని విరబోసుకుని పడుకుంది. ఇప్పుడు
ఇప్పుడు శౌచం పోయింది, చెయ్యకూడని పని చేసింది. ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని నరికేశాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఇంద్రుడు అన్నాడు, మారుదహ మారుదహ అన్నాడు. ఏడవకండి ఏడవకండి అంటూ నరుకుతున్నాడు పిండాన్ని. దితి తెలుసుకుంది, ఓ నేను తప్పు చేశాను, ఇంద్రుడు లోపలికెళ్ళి పిండాన్ని నరికేస్తున్నాడు. ఆవిడంది, మీ తమ్ముళ్ళు కదా, ఎలాగో నరికేశావు, 7 ముక్కలైపోయారు వాళ్ళు, వాళ్ళకి నువ్వు ఏదైనా పదవులు ఇయ్యి అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, తప్పు చేశారు, నరికేశాను, ఇక వాళ్ళు నన్ను చంపలేరు. కాబట్టి ఇప్పుడు ఆ 7 ముక్కలైన పిండాన్ని 7గురిగా నువ్వు ప్రసవించు. ఆ 7గురికి మరుత్తులు అనబడేటటువంటి పదవులు ఇస్తాను. వాళ్ళు వాయువు మీద అధికారం కలిగి ఉంటారు. అందుకే సప్తమరుత్తులయ్యారు వాళ్ళు. దితికి బాధ ఉండిపోయింది కడుపులో. ఇంద్రుణ్ణి చంపుదామన్న కొడుకుని కనాలి అని నేను అనుకుంటే ఇంద్రుడి చేతిలో చనిపోయే కొడుకు నాకు కొడుకులు పుట్టారు. ఇంద్రుణ్ణి ఓడించగలిగిన కొడుకు పుట్టడా? ఆమె కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడూ కశ్యపుణ్ణి అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే ఆయన భర్త. యోమే భర్త సమే గురుహు. ఒక నోము కానీ ఒక వ్రతం కానీ స్త్రీ చేస్తే ఎవరి కొరకు అని అడిగింది శాస్త్రం. 2గా విభాగం చేసింది. వివాహ పూర్వం చేసినటువంటి నోములు వ్రతాలు తండ్రి తల్లి చేయించాలి. వివాహానంతరం ఏ నోము ఏ వ్రతం అసలు తల్లిని తండ్రి చేయించమని ఏ అత్తవారు అడగకూడదు. ఎందుకో తెలుసండి, ఆ నోము ఆ వ్రతం కేవలం భర్త గురించే చేస్తున్నారు. కేవలం భర్త గురించి చేస్తుంది కాబట్టి స్వచ్ఛందంగా పుట్టింటి వారు చేయిస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే కూతురికి చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరుగా, వాళ్ళ పిల్లై, అందుకని అధికారం ఉంటుంది, చేయిస్తారు. కానీ నోములు వ్రతాలు పెళ్ళయ్యాక ఎందుకు పడుతుంది అంటే భర్త ఔన్నత్యం కోసం, అత్తింటి వారి ఔన్నత్యం కోసం చేస్తుంది నోములు వ్రతాలు ఆడపిల్ల. వివాహ పూర్వం మంచి భర్త కోసం చేస్తుంది. మంచి భర్త కోసం తండ్రి గారు చేయిస్తాడు. భర్త ఔన్నత్యం కోసం, తన వంశం ఔన్నత్యం కోసం మామగారు చేయిస్తాడు. అందుకని వివాహానంతరం కోడలితో మంచి నోములు వ్రతాలు చేయించవలసినటువంటి కర్తవ్యనిష్ట మామగారిది. అందుకని ఇప్పుడు దితి కూడా నోము చెయ్యాలి, ఒక వ్రతం పట్టాలి. ఇంద్రుణ్ణి ఓడించగలిగిన కొడుకు కోసం ఎవరిని అడగాలి? భర్తనే అడుగుతుంది. భర్తకి నమస్కరించకుండా, భర్త అనుమతి తీసుకోకుండా నోము కాని వ్రతం కాని చేస్తే దానికి ఫలితం ఇవ్వరు. ఎందుకంటే ఆ ఫలితం ఆయనకే కదా వెడుతుంది. మరి నేను ఆయన అనుమతించాలి. కాబట్టి ఆవిడ కశ్యపుణ్ణి అడిగింది. కశ్యపుడు అన్నాడు, 10,000 సంవత్సరములు తపించగలవా ఈశ్వరుడి కొరకు అన్నాడు. తపిస్తాను అంటే తపించు. ఆయన తపస్సుకి మార్గం చెప్పాడు. ఆవిడ 10,000 సంవత్సరములు తపించింది. వజ్రాంగుడు అని కొడుకు పుట్టాడు. అంటే ఆయన శరీరము వజ్రమే. వజ్రం వజ్రేన భిన్నయే. ఇంకసలు ఆయన శరీరాన్ని కూడా ఎవ్వరూ చెనకలేరు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇప్పుడు అతనికి ఇంద్రుణ్ణి చెనకడం పెద్ద కష్టం ఏమిటి? కాబట్టి ఇంద్రుణ్ణి ఓడించాడు. తల్లి అంత బోధ చేసింది ఆయనకి. నీకు పూర్వం నీ అన్నలు నా కడుపులో ఉండగా ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి వాళ్ళని నరికేశాడు. కాబట్టి నువ్వు ఇంద్రుణ్ణి ఓడించాలంది. ఆయన వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఇప్పుడు దేవలోకం పరిస్థితి, సృష్టిని అలా ఉంచడం కోసం చతుర్ముఖ బ్రహ్మగారు కశ్యప ప్రజాపతితో కలిసి వచ్చాడు. కశ్యప ప్రజాపతి బ్రహ్మజ్ఞాని. ఆయనది తండ్రితనం అయినా ఆయనది ఎలా ఉంటుందో తెలుసా అండి? అలా ఇంద్రుడి జోలికి వజ్రాంగుడు వెడితే పొంగిపోవడం, ఈ భార్య సంతోషిస్తే ఈ భార్య సంతోషించాలండం, ఆ భార్య సంతోషించాలండం, దీనికి పూర్తి అతీతంగా ఉంటాడు కశ్యపుడు. అందుకని అట్లాంటి కొడుకు కావాలంటే దితికి మార్గం చెప్పాడు. అయ్యయ్యో ఇంద్రుడు లేకపోతే ఎలాగంటే బ్రహ్మగారితో కలిసి వచ్చాడు. కలిసి వచ్చి వజ్రాంగుణ్ణి అడిగాడు, ఇంద్రుడికి బంధించేవేమిట్రా? ఇంద్రుడు లేకపోతే వ్యవహారాలు నడవవు కొన్ని, కాబట్టి ఇంద్రుడిని విడిచిపెట్టావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి ఓడించాలనుకున్నాను, ఓడించాను. ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టాలనుకున్నాను, పెట్టాను. ఇప్పుడు నా కీర్తి నాదేగా, ఇంద్రుణ్ణి ఓడించేశానని. కానీ ఎలాగో వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, మహానుభావుడు కశ్యప ప్రజాపతి వచ్చారు.
నాకు తత్వజ్ఞానం వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహిద్దురు అన్నాడు. చాలా గొప్ప మాట కదండి. ఒక రాక్షసుడు అట్లాంటి మాట అడగడం చాలా ఆశ్చర్యకరం. ఇంద్రుడి యొక్క ఓటమి పూర్తవగానే వజ్రాంగుని యందు అటువంటి భావన పడసూపింది. బహుశः ఆమె తపస్సు కారణం, కశ్యప ప్రజాపతి యొక్క వీర్యము కారణం. కాబట్టి ఇప్పుడు నాకు తత్వజ్ఞానం కావాలని బ్రహ్మగారిని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు, నీకు తత్వజ్ఞానం కావాలి అంటే అసలు ముందు ఒక్కటే మార్గం, సత్వగుణావలంబకుడవు కావాలి. ఎప్పటికప్పుడు రజోగుణాన్ని తమోగుణాన్ని పరిశీలించి చాలా జాగ్రత్తగా దూరం చేస్తూ ఉండాలి. అలా సత్వమునందు నిలబడితే తత్వము ప్రకాశిస్తుంది అన్నాడు. ఆయన సత్వమునందు నిలబడి రజోగుణాన్ని తమోగుణాన్ని విడిచిపెట్టే ప్రయత్నం ప్రారంభం చేశాడు. కాబట్టి కోరిక అసలు పెట్టుకోవడం మనిషి. ఇప్పుడు ఆయనకి ఇంద్రుణ్ణి జయిద్దాం కోరిక లేదు, ఈ కామ్యములు అనుభవిద్దాం ఆయనకి కోరిక లేదు. ఎప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక ఋషి జీవితాన్ని ప్రారంభం చేశాడు వజ్రాంగుడు. ఆయన మారాడేమో కానీ ఆయన భార్య వరాంగి అని ఉంది, ఆవిడకి మార్పు రాలేదు. లోకంలో చాలా చిత్రంగా ఉంటాయి అనుబంధాలు. ఇప్పుడు ఒకరితో కలిసి జీవితాన్ని పంచుకోవడం వల్ల ఆయన పొందినటువంటి అనుగ్రహాన్ని ఆవిడ కూడా పొందుతుందా అంటే చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి భర్త చాలా గొప్పవాళ్లా కనపడతాడు, కానీ అసలు నిజంగా పరిణతంతా భార్య యందు ఉంటుంది. ఆవిడ పొందిన స్థితిని ఆయన పొందలేడు. నీలనక్క నాయనార్ జీవితం అలా ఉంటుంది. రామదాసు గారి జీవితం మొదట చెప్పినట్టుంటుంది. రామదాసు గారికి అన్నం పెట్టింది, రామదాసు గారి వెంటుంది, కష్టసుఖాల్లో పాలు పంచుకుంది. ఎప్పుడు రామదాసు గారు వైకుంఠం నుంచి విమానం వచ్చింది అంటుండేవారు. అంటుంటే అలాగే లేండి అంటుండేది ఆవిడ. ఆయనకి అదే పలవరింత. నిజంగా విమానం రానే వచ్చింది ఓ రోజున. ఆయన అన్నారు, ఉషే వైకుంఠం నుంచి విమానం వచ్చింది, ఎక్కువసేపు ఉండదు కదా, ఎక్కేస్తున్నాను రా అన్నారు. ఆవిడంది, ఇలాగే అంటారులే అని చల్ల చేస్తున్నాను, మీరు ఎక్కి వెళ్ళండి నేను వస్తాను. ఆయన ఎక్కేశారు. ఆయన రామనామం చెప్తున్నారు, పుష్పక విమానం ఎగిరిపోయింది ఆకాశంలోకి. భద్రాచలంలో అందరూ చూశారండి. అది అసలు రామదాసు గారి కథ. ఆ విమానం పైకి ఎగిరినప్పుడు అందరూ చూసి రామదాసు గారికి జై అని అరుస్తూ చూస్తుండగా ఆయన పైనుంచి రామనామం చెప్తూ వెళ్ళిపోయింది విమానం వైకుంఠానికి. ఏమిటి అంత అరుస్తున్నారని బయటకు వచ్చి చూసింది. అందరికీ నమస్కారం చేస్తూ రామదాసు గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడ కింద పడి ఏడిచింది. అరే, ఆయనతో కలిసి జీవితం పంచుకున్నాను, బిడ్డల్ని కన్నాను, అన్నం పెట్టాను, ఎప్పుడూ చెప్పేవారు, వినలేదు, చిట్టచేరు వెళ్ళిపోయారు. ఆయనతో వెళ్ళలేకపోయాను. ఇప్పుడు బాధపడి వెళ్ళి భద్రాచలం కొండ మీద రామచంద్రమూర్తి సన్నిధానంలో పడి ఏడ్చింది. ఆయన అన్నారు, ఇప్పటికిప్పుడు నిన్ను తీసుకెళ్ళడం కుదరదు, నీ కర్మ పరిపక్వం అవ్వాలిగా, సేవిస్తుండు, నీ కొడుకు కొంత పెద్దవాడయ్యాక నిన్ను కూడా అనుగ్రహిస్తానన్నారు. అలా అనుగ్రహించారు అని నేను పరిసమాప్తి చేయవలసి ఉంటుంది. సరే, తిరునీలనక్కనాయనార్ విషయంలో భార్యకున్న పరిణితి భర్తకి లేదు. అదో గమ్మత్తు. నీలనక్కనాయనార్ రోజు శివలింగాన్ని అభిషేకం చేసేవారు. ఓ రోజు ఆయన కళ్ళు మూసుకుని పూజంతా అయిపోయిన తర్వాత గంధం పెట్టి విభూతి పెట్టి బొట్టు పెట్టి కూర్చున్నాడు. కూర్చుని పంచాక్షరి చేస్తున్నాడు. ఈలోగా శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది. ఆయన కళ్ళు విప్పి చూసి, అరెరెరే సాలెపురుగు పాకుతోందని సాలెపురుగుని ఇలా తోసేశాడు. భార్య చూసింది, తిరునీలనక్కనాయనార్ భార్య. ఆవిడ గబగబా ఏం చేసిందంటే అరిచేతిలో ఉమ్ములు వేసుకుని ఆ ఉమ్ము తీసి శివలింగానికి రాసేసింది. ఆయన అన్నాడు, నా ప్రాణంతో సమానం శివుడు, నేను నిరంతర శివార్చన శీలుణ్ణి, అటువంటి శివభక్తి ఉన్నవాణ్ణని తెలిసి చేతిలో ఉమ్ములు వేసుకుని శివలింగానికి రాశావు. ఈ క్షణంలో నీతో ఇక నేను నా అనుబంధాన్ని కొనసాగించకూడదు అన్న నిర్ణయానికి వచ్చాను. వదిలేయడం అన్నమాట లేదుగా సనాతన సంప్రదాయంలో. కాబట్టి నీవు వెళ్ళి పెరట్లో ఉంటూ, నేను ఇక్కడ ఉంటాను, ఇక మన ఇద్దరం మాట్లాడుకోవద్దు అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది పెరట్లోకి. వెళ్ళిపోయి పెరట్లో ఒక ఇంట్లో ఉంది ఆవిడ. ఈయన పడుకున్నాడు. రాత్రి పడుకుంటే శివుడు దర్శనమిచ్చాడు. ఎవరికి? తిరునీలనక్కనాయనారికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి అన్నాడు, చూశావా నా ఒళ్ళంతా ఎంత దద్దుర్లెక్కిందో,
సాలెపురుగులో విషం ఉంటుంది. నీ మానాన్ని నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేశావు, నా ఒంటి మీద అంతా సాలెపురుగు పాకింది. సాలెపురుగు విషానికి ప్రథమ వైద్యం ఉమ్ము రాయడమే. మీ ఆవిడ నా ఒంటి మీద విషం ఎక్కుతుంది, దురద పెడుతుందేమో, పొక్కులు ఎక్కుతాయేమో అని ఉమ్ము రాసింది. మీ ఆవిడ ఉమ్ము రాసిన చోట పొక్కులు ఎక్కలేదు. మీ ఆవిడ ఉమ్ము రాయిని చోట్ల ఒళ్ళంతా పొక్కులు ఎక్కింది. రక్షించుకోవాలన్న తాపత్రయంలో నా మీద ప్రేమతో ఉమ్ము రాసిన నీ భార్య గొప్పదా, ఉమ్ము రాసిందని భార్యని పెరట్లో ఉండమన్న నువ్వు గొప్పవాడివా? ఎవరు నిజమైన భక్తులని అడిగాడు. ఆయన వెంటనే లేచి పెరట్లోకి వెళ్ళి భార్యకి క్షమార్పణ తెచ్చి తీసుకొచ్చి భార్యతో కలిసి సహజీవనం చేశాడు. ఇంత భక్తుడు అనుకున్న నీలనక్క నాయన 63 మంది నాయనార్లలో ఒకడు అవడానికి కారణం భార్య యొక్క పరిణతి. పెరియ పురాణంలో ఒక నాయనారు వృత్తాంతంగా చెప్తారు దీన్ని. కాబట్టి భార్యతో కలిసి ఉండి భర్త పొందుతాడా, భర్తతో కలిసి ఉండి భార్య పొందుతుందా? అలా చెప్పడం కష్టం. ఎవరి పరిణతి వారిది, ఎవరి ఉన్నతి వారిది. అలా ఒకరితో ఒకరు కలిసి ఉన్నారని, ఒకరు పొందిన అభ్యున్నతి వారు పొందాలి అని తీర్పులు చెప్పడం కష్టం. ఎవరు ఆంతరమనందు పైనున్నారో ఎవరికి తెలుసు? కాబట్టి కశ్యప ప్రజాపతి ఎలా చెప్పాడో అలా ఈమె చేసిన చివరకు వచ్చేటప్పటికేమైంది? ఇంత మార్పు చెందినటువంటి వజ్రాంగుడు సత్వగుణావలంబకుడైన బ్రహ్మగారు చెప్పారని వరాంగికి మాత్రం మార్పు రాలేదు. ఎక్కడి నుంచి వెళ్ళానో అక్కడికి రావాల్సింది మీరు కూడా. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను? వజ్రాంగుడు మారడం, వరాంగి మారకపోవడం దగ్గర మారాను. మీరు అక్కడికి రండి మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఒకనాడు వరాంగిని ఆయన అడిగాడు, నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను ఒక కోరిక కోరుతాను, నాకు నువ్వు అటువంటి కుమారుణ్ణి అని. ఎటువంటి కుమారుడు కావాలి? అపారమైనటువంటి బలపరాక్రమములున్నవాడు. సరి, హరిని బాధ పెట్టగలిగిన వాడు. ఆయన పేరు చెప్తే శ్రీ మహావిష్ణువు బాధపడాలి. 3, సమస్త దేవతలను పీడించగలిగినటువంటి వాడు. అలాంటి కొడుకు కావాలి. ఆయన అన్నాడు, నేనే ఇంత మారాను కదా, ఇంత తపస్సు చేసి ఇంత కారణజన్ముండి అయ్యుండి కూడా నువ్వెందుకు మారలేకపోయావు? ఇలాంటి కొడుకు కావాలంటావేమిటి? సరే, ఎవరి కర్మ వాడిది. నా కర్తవ్యం నేను చేసేస్తే అయిపోలా? నీకు అటువంటి కొడుకునివ్వాలి, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నా తేజస్సు అటువంటి శక్తిని పొందాలి. ఆయన వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఆయనది కాదు కోరిక, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. భార్య కోరికని కర్తవ్యతానిష్టతో తీరుస్తున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. వరాంగి ఏవడిగిందో అవే అడిగాడు. అలాంటి కొడుకే పుడతాళ్లే అన్నాడు. ఆయనే తారకాసుడు. ఆయన పుట్టినప్పుడు ఎన్ని దుశ్శకునములు కనపడ్డాయో లోకంలో. ఆయన పరిస్థితి చూసి, ఆయన వెలుతురు చూసి, ఆయన ప్రకాశం చూసి గబగబా వచ్చి కశ్యప ప్రజాపతి తారకుడు అని పేరు పెట్టాడు. తారక్ రాక్షసనామం, తారకాసురుడు. కాబట్టి అసుర పక్కకి చేరిస్తే తారకాసుర అయింది. కాబట్టి ఈ తారకాసురుడు కొంచెం పెద్దవాడైన తర్వాత ఆయన కూడా తపస్సు చేశాడు. అసలే తండ్రి చేసిన తపస్సు వల్ల పుట్టినవాడు, అంత బలపరాక్రమవంతుడు. ఇది చాలదన్నట్టు ఆయన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఆయనకేం పక్షపాతం ఉండదుగా, తపస్సు చేస్తే వస్తాడు. ఏం కావాలన్నాడు. ఆయన చమత్కారమైన ప్రశ్న అడిగాడు. శివవీర్యము వలన, స్ఖలనమైన శివవీర్యము వలన కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. శివుని వీర్యము స్ఖలనము కాదు. ఎందుకని? కామోద్రేకమును పొందిన వాడికైతే స్ఖలనం అవుతుంది. అసలు ఆయనకి కామోద్రేకం ఏమిటి? ఆయన కాముణ్ణి కాల్చేసిన వాడు. కాబట్టి ఆయనకి స్ఖలనం అన్న మాట ఎక్కడుంది? కాబట్టి ఆయనకి కామము ఉండదు. ఆయన కామము పొందడం వలన వీర్యము స్ఖలనము అవదు. స్ఖలనం అవదు కాబట్టి ఆయనకి వీర్యము, ఆయన వీర్యము వలన కుమారుడు పుట్టను పుట్టడు. కాబట్టి తాను చావను చావడు. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది ఆయనకి. ప్రతివాడు ఏమనుకుంటాడంటే బలె బుట్టలో పెట్టాను బ్రహ్మగారిని అనుకుంటుంటాడు. బ్రహ్మగారు ఏముంది, హంసవాహనం ఎక్కి తుర్రు నిలిపాడు. ఇక ఈయన బయలుదేరాడు. వెంటనే పాపం అమాయక ప్రాణి ఇంద్రుడు దొరుకుతాడు. ఆయన దగ్గరికి వెళతారు. ఆయన్ని చిత్తక్షోభ పెట్టేస్తారు. ఆ స్వర్గలోకాన్ని ఆక్రమిస్తారు. ఇంకెక్కడి నుంచి నేనే దేవుణ్ణి, దేవుడు ఏమిటంటాడు. అల్లరి మొదలు పెడతాడు. అలాగే తారకాసురుడు మొదలుపెట్టాడు. చాలా పెద్ద మలుపు ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? ఇప్పుడు ఈ తారకాసురుడు మరణించాలి.
ఈ తారకాసురుడు మరణించాలంటే శివుడు అనురక్తి పొందాలి. శివుడు ఎవరి యందు అనురక్తి పొందుతాడు? కేవలము అమ్మవారి యందు మాత్రమే. అమ్మవారేది లేదు. దక్ష ప్రజాపతి కుమార్తెగా దాక్షాయిణిగా ఉండగా దక్షుడు చేసినటువంటి అవమానాన్ని, అంటే భర్తృనిందని సహించలేక శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఇప్పుడు శక్తి స్వరూపం ఒక శరీరంతో లేదు. అసలు శక్తి స్వరూపం శరీరంతో లేనప్పుడు అసలు ఆయనకి భార్య ఏందే కామం ఉన్నవాడు కాడు, ఇంకా పరస్త్రీ ఎందుకు కామం ఏమిటి? కాబట్టి ఇంకా ఆయనకి కొడుకు ఎలా పుడతారు? కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆదిశక్తి స్త్రీగా స్వరూపాన్ని పొందే వరకు దేవతలు ఎదురు చూడాలి. అలా వీపులు పగిలిపోతున్నా ఎదురు చూశారు అమ్మవారు ఎప్పుడు వస్తుందో అని. అది అమ్మవారంటే. నా తల్లి ఆవిర్భావమే కారుణ్యం. ఆమె మేనకా హిమవంతులకు కుమార్తెగా పర్వతరాజపుత్రి పార్వతి అన్న పేరుతో ఆవిర్భవించింది. తొందరంతా ఎవరిది? దేవతలది. ఎందుకని? తొందరగా కొడుకు పుట్టేయాలి. తొందరగా కొడుకు పుట్టేయాలంటే పార్వతీ కళ్యాణం అయిపోవాలి. పార్వతీ కళ్యాణం అయిపోతే శివుడికి ధర్మబద్ధమైన కామము ధర్మమే. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది నా మాట. ధర్మబద్ధమైన కామము ధర్మమే. అందుకుని శివుడికి ఆ విషయంలో ఒకవేళ తన భార్య యందు అనురక్తి పొందిన దాన్ని కామము అన్న మాట అనడానికి కూడా వీలుండదు. ధర్మబద్ధమైన కామము ధర్మమే. అప్పుడు ధర్మానురక్తిగా ఉండి ఉండవచ్చు. అందుకని అసలు ముందు పార్వతీ కళ్యాణం జరగాలి. పార్వతీ కళ్యాణం జరగాలి అంటే ఆవిడ అక్కడే ఉంది, సేవ చేస్తోంది. ఈయన అక్కడే ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆవిడ వస్తోంది, పువ్వులు ఇస్తోంది, ఆయన పూజ చేస్తాడు. ఆవిడ వస్తోంది, పళ్ళెడుతోంది, ఈయన తింటాడు. ఈయన అనురక్తితో ఆవిడ్ని చూడడం, ఆవిడ అనురక్తితో ఈయన్ని చూడడం. ఆవిడికి ఆయన్ని పతించేసుకుందామనే ఉంటుంది ఎప్పుడు. ఈయన మాత్రం అంత తొందరగా లొంగేవాడేం కాడు. నిరంతరము తలలో తాను రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన రమిస్తే వీళ్ళకి బాధ ఏమిటి? వీళ్ళ వీపులు పగిలిపోతున్నాయి. తారకాసురుడు కొడుతున్నాడు, కొడుకు పుట్టాలి. అందుకని ఆ ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి, నువ్వు బాణాలు వేయవయా, బాణాలు వేస్తే శివుడి మనసు కదులుతుంది. శివుడు మనసు కదిలితే ఎదురుగుండా ఉన్న పార్వతి యందు అనురక్తుడవుతాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కొత్తగా వివాహం జరగక్కర్లేదు, వాళ్ళ ఆది దంపతులు వాళ్ళు. అనురక్తుడైతే బిడ్డడు పుడితే మనకి తారకాసుర సంహారం అవుతుంది. కాబట్టి నువ్వు బాణాలు వేసేయండి అంటే పాపం చాలా ఏడిచాడు సుమండే. పోతన గారి వీరభద్ర విజయంలో ఎంత ఏడ్చాడో. ఇంటికెడితే రతీదేవి దెబ్బలాడింది. బుద్ధి ఉందా లేదా నీకు? శంకరుడి మీద బాణాలు వేయడం ఏమిట్రా నువ్వు అందావిడ. ఎంత ఏడ్చాడో తెలుసా అండి. ఒకవేళ నిజంగా నేను శివుణ్ణి గెలిచి ఇంటికి వస్తే నా తండ్రి విష్ణు ఒప్పుకుంటాడా? శివుడి మీద బాణం ఎందుకు వేసామని అడగడా? శివకేశవ అభేదాన్ని పోతన గారు అంత పండించారు వీరభద్ర విజయంలో. సరే వింటాడా ఇంద్రుడు? తన పని తనకు అయిపోవాలి. నీకు నేను లేనా? అదిగో నీకు వెనకాల రావడానికి చిలకలు లేవా? అకస్మాత్తుగా వసంత ఋతువు వచ్చేదా? మనస్సుకు ఉల్లాసం కలగడానికి ముందు వీళ్ళందరూ పనిచేయరా? నీకేం పర్వాలేదు, నీ వెనకాల మేమందరం ఉన్నాం వెళ్ళన్నారు. వెళ్ళాడు, బాణాలు వేశాడు. బాణాలు ఎక్కడేశాడు? ఒకటి వేశాడు. శివుడికి అది తగలగానే ఆయన మనస్సు కించిత్ వికారమును పొందినదేమో, ఏకాగ్రత భంగమైందేమో అని ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకు ఏకాగ్రత భంగమైంది? నా మనసుని కదపడానికి బాణప్రయోగం మన్మధుడు స్వతంత్రించి వేశాడా? ఆయన వెతికి చూశాడు, పొదలో ఉన్నాడు. ఆయన మూడో కన్ను విప్పాడు. ఆయన బూది కుప్పై కింద పడ్డాడు. కామారిహి, కాముణ్ణి కాల్చేశాడు. అరిహి అంటే ఏమిటో తెలుసా అండి? కాల్చేయడమే కాదు, అసలు కామానికి శత్రువు ఆయన. కాబట్టి ఇప్పుడు కొత్త సమస్య వచ్చిందంటే అసలు మన్మధుడు లేడు. ఇంకా పెళ్ళేమిటి వాళ్ళిద్దరికీ కాదు, అసలు లోకంలో ఎవరికీ పెళ్ళి ఉండదు, ఎవరూ పెళ్లి చేసుకోరు. స్త్రీ ఎందు ఎవరికి అనురక్తి ఉండదు, పురుషుని ఎందు స్త్రీకి అనురక్తి ఉండదు. కాబట్టి ప్రత్యుత్పత్తి ఉండదు, ఆగిపోయింది సృష్టి. ఇప్పుడు మళ్ళీ ఎవరు ముందుకు రావాలి అడిగేసి? వీళ్ళెవరూ ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇక మళ్ళీ శివ అంటే 50 మైళ్ళ దూరంలో నిలబడుతున్నారు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే తను తీసుకుంది ఆయుధాలు. ఆ మన్మధుడి చెరుకు విల్లు పుష్పబాణాలు తాను పుచ్చుకుంది. శివకామ సుందరి అయి కాముణ్ణి కాల్చిన వాణ్ణి పెళ్లిపీటల మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అది కూడా అంత తేలిగ్గా అయిపోయిందని మీరు అనుకోకండి. ఆవిడ తపస్సు చేస్తే
తన పెళ్లి తానే చెడగొట్టుకోవడానికి ప్రయత్నించిన వాడు శంకరుడు. ఆయన అంత గాంభీర్యం ఉన్నవాడు. ఎందుకంటే తీరా ఆవిడ తపస్సు మొదలెట్టింది, పరమశివుడు అనుగ్రహించి ఇచ్చు, కానీ ఆయన బాహ్య సౌందర్యమునకు లొంగేవాడు కాడు, అంతఃసౌందర్యమునకు లొంగుతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైన అందానికి ఆవిడ వెంపర్లాడలేదు, అపర్ణ అయిపోయింది. అంటే ఆకులు కూడా తినడం మాని తపస్సు చేసింది. ఆకులు కూడా మాని తపస్సు చేయడం మొదలు పెడితే క్షీణించిపోరండి, బాహ్య సౌందర్యం పోదు. ఆవిడ అలా శుష్కించిపోయాక ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ శివుడితో నీకు పెళ్ళేమిటమ్మా అని శివనింద మొదలెట్టాడు. ఆవిడికి కోపం వచ్చి చిలికెత్తెల్ని పిలిచి వీడిని ఈడిచేయండి అవతలకండి. అప్పుడు నిజరూప దర్శనం ఇచ్చాడు. నిజరూప దర్శనం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే ఆవిడంది, అలా చేసుకుంటే నేను ఒప్పుకోను, ఇంత తపస్సు చేసి నిన్ను పెళ్లి కొప్పించిన తర్వాత ఏదో చటుక్కుని నువ్వు నా పాణిగ్రహణం చేసేస్తే అలా కుదరదు. ఒక లక్షణం ఒకటి ఉంది, కన్యావరణం అని. మగ పెళ్ళవాడు ఉంటాడే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కలిసి పండితులకు తాంబూలం ఇచ్చి నా కొడుక్కి తగినటువంటి కన్యని అన్వేషించండి అని నియామకం చెయ్యాలి. ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి, ఓ ఏడాదిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ఏదో శుభముహూర్తం చూసుకోవాలి. చూసుకుని ఆ రోజున ఏం చేయాలంటే, నేను యథార్థం చెప్తున్నానండి, నేను ఆ రోజున ఏం చేయాలంటే నా దగ్గర ఉండే పెద్దలు కొంతమంది నాకు పరిచయం ఉంటారు కదా, ఆ పరిచయం ఉన్నటువంటి పెద్దలు, ఏ గోపాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళను నలుగురిని పిలిచి, లేదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కోడల్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నా కుటుంబ సంప్రదాయం, నా కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు, కీర్తి మీకు తెలుసు. వాటికి విఘ్నము కలగకుండా, అవి పాడవకుండా కొనసాగింపు చేయగలిగినటువంటి అమ్మాయి ఎక్కడుందో మీకు తెలిసి ఉంటుంది, మీరు వెతికి రండి అని పంపించాలి. కళ్యాణంలో కూడా అదే చేస్తాం కన్యావరణ అంటే. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఆడపిల్లని ఇంటికి ఎడతారు. వెళ్ళి ఆ ఆడపిల్ల ఏం చేస్తుండాలి, ఆ అమ్మాయి జుత్తు విరబోసుకుని తిరుగుతుండకూడదు, ఆ అమ్మాయి అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండాలి. అందుకని గౌరీ పూజ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు, అది శుభం. కాబట్టి ఆ అమ్మాయి పూజ చేసుకుంటున్న టైంలో వీళ్ళు వెళ్ళి అడుగుతారు, ఏమయ్యా ఫలానా పెళ్లి కొడుక్కి మీ అమ్మాయిని ఇవ్వయా అని పెళ్లి కొడుకు యొక్క ప్రవర చెప్తారు. అప్పుడు ఈమెం చేస్తాడంటే తన ప్రవర తాను చెప్పి, సరే మా అమ్మాయిని ఇస్తాను అని మాట ఇస్తాడు పెద్దలకి. అప్పుడు ఆ పెద్దలు వచ్చి చెప్తారు, ఏమంటే మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తానన్నారు, వాళ్ళ అమ్మాయి బాగుంటుందని. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అందుకని పెద్దలు నిశ్చయించినారుగాన, వాళ్ళిద్దరూ నిశ్చయించేసుకున్నాక నిర్ణయించే పెద్దలు ఎవరు? అది కాదు, తన పాత్ర ఏమైనా ఉందా, కన్యావరణ ఏమైనా ఉందా? పెద్దలు నిశ్చయించినారుగాన ఏతత్ శుభముహూర్తములకు తామెల్లరూ ఇచ్చేసి సైడ్ హెడ్డింగ్ల పెళ్లి కార్డులు వేయకూడదు, వాక్య నిర్మాణం చేసే వెయ్యాలి. విందు బొంద ఇలా సైడ్ హెడ్డింగ్లు పెట్టి శుభలేఖలు ఏంటి, ఫ్రమ్ టు టైములు 12 నుంచి 2 గంటల వరకు విందు, 2:05కు వస్తే వెనక్కి పో, అలా ఉండకూడదు. మంగళప్రదంగా ఉండాలి. మంగళం మహత్ 5 శ్రీకారములతో పూర్తి చేస్తారు. కాబట్టి శంకరుడి వివాహం కూడా అంతే, అలాగే జరగాలన్నాడు. ఆయన అన్నాడు, అలాగే సప్తర్షుల్ని పంపిస్తాను అన్నాడు. ఆ ఋషుల్ని పిలిచాడు, నా కోసం అమ్మాయిని అడగండాయా, ఎక్కడుందో మీరు వెతకక్కర్లేదు నేనే చెప్తానులే, హిమవంతుడి ఇంటికి వెళ్ళి అడిగిరండి, అక్కడ ఉంది, ఆదిశక్తి అక్కడ పుట్టింది ఇప్పుడు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, వెడతాం కానండి, ఓ చిన్న మాట అన్నారు. ఏమిటి అన్నాడు. తీరా మేము వెళ్ళిన తర్వాత హిమవంతుడు సంతోషపడిపోడు, శివుడు అల్లుడు అవుతాడంటే సంతోషపడిపోయి పిల్లనిచ్చేస్తాడు. అలా పిల్లనిచ్చేసాడు అనుకోండి, త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడికి కన్యాదానం చేసేస్తే ఆయనకి జన్మరాహిత్యం వస్తుంది, మోక్షానికి వెళ్ళిపోతాడు. మోక్షానికి వెళ్ళిపోతే హిమవత్ పర్వతం ఉండదు, హిమవత్ పర్వతం లేకపోతే మేము తపస్సు చేసుకోవడానికి స్థానం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మేము పెళ్లికి ఒప్పిస్తాం, మేము వెళ్ళి అడుగుతాం, ఇచ్చేస్తానంటాడు. వాళ్ళు త్రికరణ శుద్ధిగా పెళ్లికి ఒప్పుకోనటువంటి స్థితిని మీరే కల్పించుకోండి అన్నారు. ఎవడైనా ఒప్పుకుంటాడండి? అది ఆయన సర్వలోకములను అనుగ్రహిస్తూ ఉంటాడు, పరమదయాళు ఆయన అన్నాడు. అలాగే మీరు కుదర్చండి, వాళ్ళు మనస్ఫూర్తిగా పిల్లనివ్వకుండా నేను చేసుకుంటాను. పాపం వీళ్ళు వెళ్ళి ఒప్పించేశారు, వచ్చేశారు. తీరా పెళ్లివారు వస్తున్నారన్నారు.
ఆ మేనకాది అత్తగారికి ముందు సంతోషం ఉంటుంది కదండి, అల్లుడు వచ్చేటప్పుడు. మధుపర్కం ఆవిడేగా ఇచ్చేది, మరి అందుకని అంతఃపురగమాక్షం మీదకి ఎక్కి నించుంది మేనకాదేవి. ఓ ఈ శివ కళ్యాణం అంటే మాటలేమిటి? హిమవంతుడి యొక్క బంధువులందరూ, ఆయన పర్వతం కాబట్టి పర్వతాలని బంధుమిత్ర సపరివార సమేతంగా రెండంటే ఎవరు వస్తారు? పర్వతాలకి కూతుళ్ళు నదులు, ఆ కూతుళ్ళకి భర్తలు అల్లుళ్ళు సముద్రాలు, ఉండేవాళ్ళు బంధుమిత్రులు ఋషులకి శిష్యులు వాళ్ళ భార్యలు, భక్తులు సమస్త జనావళి. కాబట్టి పార్వతీ కళ్యాణానికి వెళ్ళనివాడు ఎవడు ఉంటాడు? క్రూర మృగాలు, లేళ్లు, జింకలు దగ్గర నుంచి కలుగులు పెట్టే ఎలకల వరకు శివ కళ్యాణానికి వెళ్ళిపోతాయి. పార్వతీ కళ్యాణానికి వెళ్ళవు, మరి పర్వతాల యొక్క పిల్లలేగా అవన్నీ. అందరూ బయలుదేరారు. అట్నుంచి ఆయన వెనకాతలు మొత్తం దేవతలందరూ. మరి దేవతా సార్వభౌముడు ఆయన కళ్యాణానికి వెళ్లకుండా ఎవరుంటారు? మగపెళ్లి వారి తరపున సమస్తం వచ్చేసారు, ఆడపెళ్లి వారి తరపున భూమండలంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకే పార్వతీ కళ్యాణానికి భూమి వంగిపోయిందన్నారు. అందుకు అగస్త్యుణ్ణి పంపించవలసి వచ్చింది. సుబ్రహ్మణ్యోత్పత్తికి ఎంత కథ నడుస్తోందో మీరు చూచెదరు కాక. నేను పార్వతీ కళ్యాణం చెప్పట్లేదు, పార్వతీ కళ్యాణం చెప్తే ఇంకోలా చెప్తాను. కాబట్టి ఇప్పుడు పరమశివుడు వస్తున్నాడు, పెళ్లి కొడుకు చూడాలి. ఏదో పొద్దున్న కాసిన పాలు దాగి నించింది ఆవిడ గవాక్షంలో. వెళ్ళిపోతున్నారు. అది గదిగదిగదిగో 4 ముఖాలతో ఉన్నాడు, వేదం చెప్తున్నాడు, హంసవాహనం మీద వెళ్తున్నాడు, పట్టుబట్ట కట్టుకున్నాడు. అబ్బో ఎంత బాగున్నాడో, ఆయనేనా మా అల్లుడంది. కాదులే అమ్మా, మీ అల్లుడికి భృత్యుడు కింకరుడు, ఆయనెంత, మీ అల్లుడు చాలా గొప్పవాడు. ఆయన వెళ్ళిపోయాడు. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, శ్రీ మహావిష్ణువు వచ్చారు, అందరూ వెళ్ళిపోతున్నారు. నారదుడు పక్కన నించున్నాడు. సాయంకాలం అయింది, తెల్లవారకట్ట నించున్నారు. ఎంతమంది వచ్చారో ఆలోచించండి. అదే పెద్ద పిరేడ్ కింద వెళ్ళిపోతున్నారు పెళ్లి మంటపంలోకి. ఏడయ్యా నా అల్లుడంది ఆవిడ. అడుగునమ్మా వస్తున్నాడు, వెనకాతను వస్తాడు, నీకు చూపిస్తానన్నారు. చిట్ట చివర దిగంబరుడై భూత ప్రేత గణాలని పెట్టుకుని ఒక ఆయన వెర్రినాట్యం ఆడుకుంటూ వస్తున్నాడు. ఆవిడ అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు. ఆవిడేం చేసిందంటే ఇంకొక మారు చూసి తానే సిగ్గుపడిపోయి గబగబా కిందకెళ్ళి పార్వతీదేవినంది, నీకు వాడు దొరికాడే తపస్సు చేసి, ఇంకొకసారి పెళ్లి చేసుకుంటానా ఆయన అన్నావు, నిన్ను చంపి నేను చచ్చిపోతానంది. యథార్థం అండి, పురాణంలో అలాగే అంది. ఆవిడ మనసు మార్చడానికి అరుంధతీదేవి పూనుకోవలసి వచ్చింది. ఇంత చేసినా ఆవిడకి అనుమానమే, ఎంత అందగాడిగా వచ్చాడో తర్వాత అసలు పెళ్లి కొడుకుగా వచ్చినా ఆవిడికి ఇంకా పాత విషయమే తిరుగుతోంది. ఎప్పుడన్నా మన ఇంటికి ఏ పండక్కోలా రాడు కదా అని భయమే. అందుకే త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయలేదు. చేయకపోవడం వల్ల హిమాలయ పర్వతాలు ఇంకా ఉన్నాయి. అందుకు మనం హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళగలుగుతున్నాం, శివానుగ్రహం. లేకపోతే ఆయన హాయిగా కన్యాదానం బుచ్చేసుకుంటే హిమాలయాలు ఉండేవిగా ఉత్తర దిక్కున. అంతటి మహానుభావుడు. సరే అయింది పార్వతీ కళ్యాణం. ఇప్పుడు పార్వతీ కళ్యాణం అయిపోయి తారకాసురుడు అలాగే ఉన్నాడు ఉస్మండి, వాడు కొడుతూనే ఉన్నాడు. పార్వతీ కళ్యాణం అయిపోయింది, మన్మధుణ్ణి ఆవిడ బతికించింది, లోకాలన్నీ ఉత్పత్తి అవుతున్నాయి, అంతా బాగుంది. తారకుణ్ణి చంపేవాడే పుట్టలేదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా అంతఃపురంలో ఏకాంతమునందు క్రీడిస్తున్నారు. పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునాయోపచక్రమే అంటారు మహర్షి. ఎంత గొప్ప మాటలేస్తారో తెలుసా అండి. పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః, 3 ముళ్ళు వేసిన తరువాత మాత్రమే కామానురక్తి కలిగింది శివుడికి. ఆవిడ ఆదిశక్తి అయినా, ఎప్పటి నుంచో ఆయన భార్య అయినా, ఇప్పుడు కూడా 3 ముళ్ళు వేస్తే తప్ప ఆయన కామంతో చూడటం. కాబట్టి ఇప్పుడు ఆయనని, ఆమెను కామదృష్టితో చూసి ఆయన ఆమెతో క్రీడిస్తున్నాడు. అదే దేవతలకు కావాలి కదండి, కొడుకు పుట్టాలి కాబట్టి. అప్పటికి అలా వాళ్ళిద్దరూ క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు అయ్యాయి. మామూలు మన లెక్కలో సంవత్సరాలు కావు, దివ్య సంవత్సరములు 100 సంవత్సరములు. అసలు బయటికే రాలేదు వాళ్ళిద్దరు. ఇంతలో దేవతలందరూ సభ పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏమంటారని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనాలి? అయ్యా 100 దివ్య సంవత్సరములు అయిపోయాయి, ఇప్పటికి పార్వతీ పరమేశ్వరులు ఇంకా బయటికే రాలేదు. ఆవిడ గర్భం ఎప్పుడు ధరిస్తుంది, ఆవిడకి పిల్లాడు ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మా వీపులు మళ్ళీ బాగుపడతాయి అని కదా అడగాలి. వాళ్ళన్నారు బ్రహ్మగారితో, విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది దేవతలకి.
ఊరే పరమశివుడు మహాభూతం. మహాభూతం అంటే పిశాచాలవి అనుకోకండి, అద్భుతమైనటువంటి స్థితి. ఆ తేజస్సు అనన్య సామాన్యం. దానికి తోడు ఆదిశక్తి, ఆమె అనన్య సామాన్యం. ఇప్పుడు ఈ రెండూ కలిస్తే చూడ్డానికి కళ్ళు చాలవు. మీరు చూడండి, ఎప్పుడైనా మేఘం మీద సౌదామిని వచ్చింది అనుకోండి, అందంగా ఉంటుందేమో, మీరు చూడగలరా? కాసేపు కళ్ళు దెబ్బతింటాయి, చూడలేరు మెరుపుని. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికకి ఇంకొక మహాభూతం ఆవిర్భవిస్తే, ఇంకొక తేజోవంతమైన ప్రాణి వస్తే అసలు మనం తట్టుకోగలమా? మనం చూడగలమా? అటువంటి భూతమును ఈ సృష్టి మొయ్యగలదా? వీళ్ళకి ఎందుకు చెప్పండి? వీళ్ళకి అటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి వాళ్ళు అన్నారు, అవును రోయ్, చాలా గొప్ప ఆలోచన, మనం వెంటనే కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి పిలుద్దాం. ఆర్తత్రాణపరాయణుడు కనుక ఎలుగెత్తి అరిస్తే బాధతో ఆయన బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చేశాక మనం ఆయనతో ఒక మాట చెప్దాం, అయ్యా నీ భార్యతో క్రీడించవద్దు, వీరొక మహాభూతము ఆవిర్భవిస్తే మేము తట్టుకోలేము, అందుకని మీరు వెంటనే మీ తేజస్సు మీ యందే నిలబెట్టుకుని మీ ఇద్దరూ తపస్సుకు వెళ్ళిపోండి అని చెప్దాం. అయితే అలాగే బ్రహ్మగారితో సహా దేవతలందరూ బయలుదేరి శంకరుడి యొక్క కైలాసం దగ్గర నిలబడ్డారు. సరే, ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇంకొక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది, చెప్పకపోతే అది పూర్తవుతుంది. అదే నేను మీతో చెప్పింది, ఇన్ని మలుపులు తిరిగిపోతున్నాయి. అసలు దేవతలు ఇలా ఎందుకు అడగాలి? ఇలా అడుగుతారు అని మనం ఊహించం కదా కథకున్న నేపథ్యంలో. అదేం ఆలోచన వాళ్ళు అలా ఎందుకు అడుగుతున్నారు శంకరుణ్ణి అంటే, దానికి ఒక పెద్ద చమత్కారం ఒకటి ఉంది. ఒకానొకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు, సనక సనందనాదులు అంటాం కదండి, నలుగురు బ్రహ్మజ్ఞానుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన పుట్టుకతో బ్రహ్మజ్ఞాని, ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు. ఆయన ఒకరోజు నిద్రపోతుంటే ఆయనకి కల వచ్చింది. అసలు కల రాదు వాళ్ళకి, ఎందుకో తెలుసా అండి? కలకి సాక్షి, నిద్రకు సాక్షి, వాళ్ళు ఎప్పుడూ తురీయావస్థలో ఉంటారు. ఆయన కలయందు ఆ కలని చూసి ఉద్రేకపడ్డాడు. అంటే అవస్థలోకి జారాడా లేదా? అరే, ఇలా ఎందుకు జరిగింది? నాకు కల రావడం ఏమిటి, నేను ఆ కలలో ఉద్రేకపడడం ఏమిటి? ఏమిటి ఆ కల అంటే, రాక్షస సైన్యములు దేవతా సైన్యమును బాధ పెడుతున్నట్టు, తాను దేవతా సైన్యమునకు నాయకత్వం వహించి రాక్షస సైన్యాన్ని ఓడిస్తున్నట్టు. అది ఒక బ్రహ్మజ్ఞానికి, ఒక సాధకుడికి యుద్ధాలు, కత్తులు, కఠారులు కళ్ళెందుకు రావాలి? ఎక్కడో ఏదో ఉండాలిగా. మీరు దేని గురించి బాగా ఆలోచించి పడుకున్నారో సాధారణంగా అది కలగా వస్తూ ఉంటుంది. మనసులో ఎక్కడో ఉండిపోయినటువంటి ఆలోచనలే కలలుగా వస్తుంటాయి. నేనెప్పుడు యుద్ధాల గురించి ఆలోచించలేదే. ఆలోచనలకు అతీతంగా ఉండే నాకు యుద్ధం గురించి కల ఏమిటి? అడగాలి నాన్నగారిని. కాబట్టి ఆయన తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నాకు రాత్రి కల వచ్చింది, అందులో దేవతా సైన్యానికి నేను అధ్యక్షం వహించాను, యుద్ధం చేశాను, రాక్షస సైన్యాన్ని ఓడించాను, నాకు ఇలా కల ఎందుకు వచ్చిందని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, వెనకటి జన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడిగా జన్మించావు, వేదం అంటే నీకు అపారమైనటువంటి నమ్మకం, నువ్వు ఆ వేదాన్ని ఎంతో నిష్ఠతో చదివావు, వేదాంతర్గతముగా కొన్ని కథల్లో వేద ప్రమాణాన్ని, వేదాన్ని నమ్ముకున్న దేవతల్ని, వేదాన్ని నమ్ముకున్న బ్రాహ్మణుల్ని, యజ్ఞయాగాది క్రతువుల్ని, భక్తులైన వారిని రాక్షసులు ఇబ్బంది పెట్టారు అని 10 మాటలు చదివి, ఈ దిక్కుమాలిన రాక్షసుల్ని చంపేయాలి నేను దేవసేనకు అధ్యక్షం వహించి అని వ్యగ్రత పడ్డావు. ఆనాడు నువ్వు పడ్డ వ్యగ్రత అలా ఉండిపోయి జీవుని యందు ఇవాళ కలగా బయటకు వచ్చింది. అంటే ఆయన అన్నాడు, నాన్నగారు, ఆ భావన ఇప్పటికీ ఉండిపోయిందా అన్నాడు. అనుభవిస్తే తీరిపోతుంది కదూ, కాబట్టి దేవసేనకి నువ్వు ఆధ్యక్షం వహిద్దుగాని విలే అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు సనత్ కుమార్. అని ఆయన వచ్చేసాడు. ఆయన బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానికి ఇది చేస్తున్నాను, ఇది చెయ్యట్లేదు అని ఉండదు. ఆయన అన్నిటికీ అతీతావస్థలో ఉంటాడు. కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటే పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మజ్ఞానులంటే మహా ఇష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళిద్దరూ అసుర సంధ్య వేళలో వెళ్ళిపోతూ ఆ సనత్కుమారుడున్న చోట దిగారు. ఆయనకి ఈశ్వరుడు ఒకటే, పిశాచము ఒకటే, ఆయనకి ద్వంద్వములు తెలియవు. అందుకని ఆయన ఒకసారి ఇలా చూసి తన పని తాను చేసుకుంటున్నాడు.
చేసుకుంటుంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు, మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులం, ఆది దంపతులం, మేము వస్తే లేచి నమస్కారం చేయవా అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు అసలు లోకంలో ఉన్నది ఒక్క పరమాత్మ తప్ప ఇంకొకటి తెలియదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు వస్తే అంతకన్నా ఇంకా తక్కువ ప్రాణి ఒకటి ఉంటుంది, ఆ తక్కువ ప్రాణి లేచి నమస్కారం చెయ్యాలని నాకు తెలియదు. ఉన్నది మీరేగా అంతటా, ఎవరెవరికి నమస్కరిస్తారు? అంతటా ఉన్నది అదొక్కటే అన్నాడు ఆయన. అంత బ్రహ్మజ్ఞానంలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషించారు. అబ్బా, ఏమి నిష్ఠాగరిష్ఠుడు రా, ఏ స్థితిని పొందాడు రా అని వాళ్ళన్నారు, ఒక వరం కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమా? ఏం కోరుకోను, నాకేమైనా కోరుకుంటే కదా కోరుకోవడానికి, సమస్త కోరికలకి అతీతమైన స్థితిలో ఉన్నవాడు ఆయన, నాకేం కోరిక లేదు, మీకేమైనా ఉంటే చెప్పండి ఇస్తానన్నాడు. అంటే శంకరుడు ముచ్చటపడ్డాడు, ఇంత బ్రహ్మజ్ఞానం ఎక్కడ పుడతాడు అని. ఆయన అన్నాడు, నాకు కొడుకు అవు అన్నాడు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పక్కనున్న పార్వతీదేవి అంది, ఏమిటి నీకే అంటున్నావు ఏమిటి? ఆయనకి కొడుకైతే నాకు కొడుకే, నాకు ముచ్చట ఉండదేమిటి నీలాంటి కొడుకుని కనాలని, ఆయనకే అంటున్నావేమిటి అంది. ఆయన అన్నాడు, అమ్మా ఏమనుకోకు, నన్ను అనుగ్రహించు తల్లి, నువ్వు జగదంబవే కావచ్చు, ఈశ్వరపుత్రుడిగా వస్తాను, తేజోంశలో వస్తాను, అయోనిజుడిగా వస్తాను. ఎంత నువ్వు జగదంబమైనా నీకు కొడుకునవుతానంటే నీ కడుపులో పడుకోవద్దమ్మా, అధోముఖంగా వేలాడద్దు, యోని సంభవుడను కావద్దు. అందుకనమ్మా నన్ను మినహాయించు, నేను నీకు కుమారుడిగా అంటే నీ గర్భస్థముగా ఉండి బయటికి రాను, శివకుమారుడిగా, శివ తేజస్సుగా, అయోనిజుడిగా శివుడికి కొడుకునవుతాను. ఆవిడంటే అదేమిటయా, లోకంలో అలా ఉంటుందా ఎక్కడైనా? కొడుకు అంటే దంపతులకే కొడుకు, నాకు కొడుకు నా భార్యకి కొడుకే, అంతేకాని నాకు కొడుకై నా భార్యకి కొడుకు కాకపోతే అంతకన్నా దోషం ఇంకోటి ఉంటుందా? అప్పుడు నా శీలము ప్రశ్నార్థకమై కూర్చుంటుంది కదా. కాబట్టి అలా ఉండకూడదు, మాకిద్దరికీ కొడుకు కావాలంది. ఆయన అన్నాడమ్మా, ప్రార్థన చేస్తున్నానుగా, నాకు ఇష్టం ఉండదమ్మా అలాగా, నేను అలా గర్భస్థ నరకాలవి నేను అనుభవించను, నన్ను మినహాయించి అన్నాడు. ఆవిడంది, సరే నేను ఒక వరం అడుగుతాను, అలా పుట్టు నా స్పర్శ ఉండాలి తల్లిగా అంది. ఆయన అనుగ్రహించాడు. అది నేను ఇంకొక చోట మనవి చేస్తాను, ఆ మలుపు మళ్ళీ ఇంకో చోట ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీకు ఆ మలుపు అందదు. అలా అంటాను, మీకు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి సరే అని సనత్కుమారుడు అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వచ్చేశారు. ఇప్పుడు సనత్కుమారుడే రావాలి దేవసేనకి ఆధిపత్యం వహించడానికి సుబ్రహ్మణ్యుడిగా. దేవసేనాధిపత్యం సుబ్రహ్మణ్యుడిది. సనత్కుమారుడికి శివుడిచ్చిన వరం ఏమిటి? పార్వతీదేవి యొక్క స్పర్శ ఉండదు అని కదా. అంటే బాహ్యంలో శివుడికి కొడుకుగా వస్తాను, అయోనిజుడిగా వస్తాను కదూ. అక్కడ సనత్కుమారుడికి ఇయ్యబడినటువంటి వరము వలన కలిగిన ప్రకంపన దేవతల యందు ఈ ఆలోచన పుట్టించి అందుకొచ్చారు వాళ్ళు. వచ్చి వాళ్ళన్నారు, దేవదేవ మహాదేవ సర్వస్యాస్య హితే రత న లోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అన్నారు. బయట నిలబడి పెద్ద ఏడుపు ఏడిస్తే వచ్చేస్తాడంతే శంకరుడు. ఆయన లోపల భార్యతో క్రీడిస్తున్నాడు. వీళ్ళందరూ శివ, శంకర, భూతనాథ, మహాదేవ, హరహర, శంభో అని అరిచారు. ఏమైందిరా పిల్లలకి అని గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా ఏమైంది మీకు అన్నాడు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత, నీవు సమస్త లోకముల యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడివి. సర్వస్యాస్య హితేరత, నీ తేజస్సుని ఎవ్వరూ భరించలేరు. ఇప్పుడు పార్వతీదేవి యందు నీ తేజస్సు ప్రవేశిస్తే తత్ఫలితముగా వచ్చేటటువంటి ప్రాణిని మేమెవ్వరం తట్టుకోలేము. అందుకని నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ, ఏ లోకము తట్టుకోలేదు కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి, నీ తేజస్సు నీ యందే ఉంచుకో, అమ్మవారి తేజస్సు అమ్మవారి యందే ఉండని, మీ ఇద్దరి తేజస్సుల్ని కలవనివ్వద్దు, ఇద్దరూ కలిసి తపస్సు చేసుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, రే మీ అందరికీ అదే ఇష్టమైతే అలాగే చేసుకుంటాను రా, ఆ భార్యతో క్రీడించానన్నాడు. ఆయన భక్తవర ప్రదాత, ఆయనకి ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు శంకరుడికి. కాబట్టి అందుకే అలా వరాలు ఇస్తాడు. నేను కూడా నీ చేతిలో ఓడిపోతానంటాడు శ్రీ మహావిష్ణువు దగ్గర. అది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి అలాగే నేను నా తేజస్సు నాయందే నిక్షేపిస్తాను,
అన్నాడు. అని ఆయన అన్నాడు, నేను 100 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో క్రీడించి ఉన్నాను కాబట్టి నాయందున్న తేజస్సు తన స్థానాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేయడం వల్ల తేజస్సు స్ఖలనమవుతోంది. ఇప్పుడు మీరు పార్వతీదేవి యందు ప్రవేశపెట్టద్దన్నారు ఆ తేజస్సుని. ఎవరు పట్టుకుంటారు మీలో ఆ తేజస్సుని? ఇప్పుడు వీళ్ళకి హఠాత్ ప్రశ్న వచ్చింది. వాళ్ళన్నారు, యత్తేజ క్షుభితం ఏతత్తరా ధరయిష్యతి. ఏదైనా భరించేది అనేటప్పటికీ వాళ్ళకి గుర్తొచ్చింది భూమి. ఆవిడ భరిస్తుందిగా అన్నీని. అయ్యబాబోయ్, శివతేజస్సు మేమెక్కడ భరించగలం? తన స్థానము నుండి కదిలిపోయి పడుతున్నటువంటి శివతేజస్సుని భూమి పట్టుకుంటుందా? భూమి మీద వదిలేయండి అనేటప్పటికీ భూమి అంది అలాగే పట్టుకుంటారు. బ్రహ్మగారితో సహా ఉన్నారు అక్కడ. ఇంతమంది దేవతలు అడిగితే కాదనలేక ముందుకొచ్చి పట్టుకుంటారండి. అనగానే శివుడు రేతస్థానం నుంచి కదిలినటువంటి వీర్యాన్ని భూమి మీద వదిలిపెట్టాడు. ఆ శక్తి, దాని తేజస్సు, దాని యొక్క వేడి భూమి భరించలేకపోయింది. అది భూమి అంతా వ్యాప్తి చెందిపోతోంది. ఆ వేడి తట్టుకోలేక ఆవిడ బ్రహ్మగారిని ప్రార్థన చేసింది, అయ్య బాబోయ్, అసలు నా స్వరూపం ఉండదు, నేను దగ్ధమైపోతాను, ఈ శివతేజస్సు నేను పట్టుకోలేనండి. వాళ్ళన్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అన్నారు. అపారమైన వేడి అంది ఆవిడ. అంటే వాళ్ళన్నారు, అంత వేడి కలిగినదైతే వేడిలోకి వదిలి, ఆ వేడి రక్షిస్తుంది కాబట్టి తతో దేవా పునరిదమూతశ్చాద హుతాశనం, అగ్నిహోత్రుల్లోకి విడిచిపెట్టు అన్నారు. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే శివతేజస్సుని తాను తీసుకుని తన యందు అట్టె పెట్టుకున్నాడు. శివతేజస్సుని కాల్చగలిగిన వాడు కాడు అగ్ని, అందుకని తన యందు దాచాడు. ఆయన యందు ఉండిపోయింది శివతేజస్సు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన పార్వతీదేవిని పిలిచి, మనం పశ్చిమ దిక్కుకి తపస్సుకి వెళ్ళిపోదాం, పిల్లలకు మాట ఇచ్చాను, ఇక నేను నీతో క్రీడించానన్నాడు. ఆవిడంది, ఎంత తప్పు పని చేశారా మీరు, ఆది దంపతులం, ఎంత ఆది దంపతులమైనా నేను ఆడదాన్ని, నాకు మాతృత్వమునందు కాంక్ష ఉండదా, తల్లిని కావాలని ఉండదా? నా భర్త తేజస్సు పట్టుకోవడానికి నా ఒక్కదానికి అర్హత, మీరు ఇంకేమైనా అడగచ్చు మా ఆయన దగ్గర నుంచి కోరికలు, ఆయన తేజస్సు మీరు భరిస్తానని అడగకూడదు, అది నా హక్కు. భూమి ఎవరు అలా పట్టుకోవడానికి? అసలు ఎంత ధైర్యంతో ముందుకొచ్చి నా భర్త తేజస్సు ఆమె పట్టుకుంది. కాబట్టి ఆవిడంది వెంటనే పార్వతీదేవి, అడగడానికి మీరెవరు, పట్టుకోవడానికి భూమి ఎవరు? కాబట్టి నేను ఇప్పుడే శాపవాక్కు విడిచిపెడుతున్నాను. అపత్యం స్వేషు దారేషు యస్మాన్నోత్పా ధరశిధ. ఇక నుంచి దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. యస్మాన్నోత్పాదయిష్యథ, మీకు భార్యల యందు సంతానమును ఉత్పత్తి చేయగలిగిన స్థితి ఉండదు, దేవతలకి బిడ్డలు పుట్టరు. 33 కోట్ల దగ్గర దేవతల సంఖ్య ఆనాడే ఆగిపోయింది. అందుకే ఇక పిల్లలు లేరు, ఆ అంకె పెరగదు. ఎప్పుడూ 33 కోట్లే ఎందుకుంటుందంటే పార్వతీదేవి శాపం. నాకు బిడ్డలు కలగకుండా మా ఆయన తేజస్సు నాలో ప్రవేశించకుండా చేశారు కాబట్టి మీ ఎవ్వరికీ కూడా మీ తేజస్సు వలన మీ భార్యలు గర్భములు ధరించకుందురుగాక. దేవతలకు అయిపోయింది వడ్డన. భూమి వంక చూసింది, నువ్వు కదు పట్టుకున్నావు, నా భర్త తేజస్సుని నువ్వు పట్టుకున్నావు కాబట్టి నీకు నేను శాపవాక్కు విడిచిపెడుతున్నాను. ఇక నుంచి నువ్వు ఏమవుతావో తెలుసా, ఏకకాలమునందు బహుభార్యా భవిష్యసి. నువ్వు ఒక్కదానివే ఆడదానివి, కానీ నువ్వు అనేక మంది పురుషులకు భార్య వగుదువుగాక. అందుకే ఆ భూమినే ఓ ముక్క పరిపాలించేవాడు ఆయన భూమిపతి, పక్క ముక్క పరిపాలించేవాడు ఆయన భూమిపతి, అక్కడ పరిపాలించేవాడు ఆయన భూమిపతి, ఇంకోడు ఇంకో భూమిపతి, ఉన్నదొక్క భూకాంత. ఈ భూకాంతకి ఎంతమంది పతులో, ఏకకాలమునందు ఇంతమంది పతులకి నువ్వు భార్య అవుతావు. కాబట్టి అందుకే ఇంతమంది రాజులకి పేరేమిటంటే భూమిపతులే. భూపతి భూపతి భూపతి. అక్కడతో ఆవిడ విడిచిపెట్టే లేదు. నీవు ఏమవుతావో తెలుసా, ఇక నుంచి ఒక రూపంతో నీవు ఉండకుందువుగాక, నీ యందు అనేక రూపములుగా మారిపోతావు. అందుకే ఒక చోట సస్యశ్యామలమైనటువంటి భూమి, ఒక చోట పర్రనేల, ఒక చోట ఎడారి,
భూమి అంతా ఒకలా ఉండకుండా భూమి అనేకముగా మారిపోయింది ఆనాటి నుంచి. కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. నీవు ఒక్కతివే కానీ అంతటా ఒకలా ఉండవు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అయిపోతావు. అంతేకాదు, అంటే అన్నిటికన్నా పెద్ద నేరం ఇది. ఆడదాని రగుల్కోవడం అంటారు చూసారా, అత్యంత కోపం వచ్చేటటువంటిది. ఇంకా ఏ శాపవాక్కు విడిచిపెడుతోందో కూడా చూడడానికి వినడానికి లెక్క కట్టలేనంత కోపం వచ్చేది ఎప్పుడంటే, ఆమెకే ఉన్న అధికారాన్ని వేరొకరు పొందుదాం అనుకుంటే అప్పుడు హద్దు తప్పిపోతుంది, భయంకరమైన వ్యగ్రత కలుగుతుంది. ఆదిశక్తి చూపించింది ఆ విషయాన్ని. ఆవిడంది, నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. లోకంలో ఏ ఆడదానికైనా ఏ కోరిక ఉంటుందో తెలుసా? భర్త తన వలన సంతోషాన్ని పొందాలని ఉంటుంది. నీకు భర్తలు సంతోషాన్ని పొందుతారు, అంతకన్నా నీచం ఇంకోటి లేదు. ప్రపంచంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే, కొడుకు పనికి మాలిన వాడైనా ఏమనుకోదు, కానీ కొడుకే మళ్ళీ భర్త అయిపోతే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. నీ విషయంలో ఏమవుతుందో తెలుసా? నీ కొడుకులు నీకు భర్తలు అవుతుంటారు. అందుకే భూమిపతి, రాజుగారు భూపతి, రాజుగారి కొడుకు, ఆయన శరీరం పడిపోయిన తర్వాత పట్టాభిషేకం చేస్తే ఆయన భూమిపతి. అప్పుడు కొడుకు మళ్ళీ ఆవిడికి భర్త అయ్యాడా లేడా? కాబట్టి నీకు కొడుకులు భర్తలు అవుతారు. ఇంకింతకన్నా దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కాబట్టి అనేక రూపములు పొందుతావు, అనేక మంది భర్తల్ని పొందుతావు, కొడుకులు భర్తలు అవుతూ ఉంటారు. కాబట్టి నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. నాకు బిడ్డలు పుట్టకుండా చేశావు కాబట్టి నచపుత్ర కృతాం ప్రీతిం, నీకసలు నీ బిడ్డల వలన సుఖమన్న మాట లేకుండుగాక. ఇవాళ కొడుకు, వాడే రేపు భర్త. ఎంత అన్యాయమైన విషయం. కాబట్టి నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఇది నా శాపం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆపారని వాళ్ళు అనుకున్నారు, కానీ సనత్కుమారుడికి ఇచ్చిన వరం వల్ల దేవతల సంఖ్య ఆగిపోయింది. శివవీర్యం అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొడుకు ఎప్పుడు పుడతాడో ఎవరికి తెలియదు, ఎందుకని ఆయన పార్వతీదేవితో కలవడం. ఇంతకీ కథ ఇన్ని మలుపులు తిరిగిపోయింది. తారకాసురుణ్ణి చంపేవాడు పుట్టాడా? అయితే నేను ఇవన్నీ ఒక్క కుమార సంభవంలోంచో ఒక్క బాలకాండలోంచో చెప్తున్నాను అనుకోకండి. అనేకమైన వాటిల్లోంచి తీసి మీకు అరిటాకులో వడ్డిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు తారకాసుర సంహారం జరగలేదు, ఆయనకి పెద్ద పండగ చేసుకున్నాడు. ఎందుకని? ఊరే వీళ్ళెళ్ళి పిచ్చి మాట అడిగారు ఆయన్ని. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఇక నేను పార్వతీదేవితో రమించను, తపస్సు చేసుకుంటానన్నాడు. కాబట్టి శివవీర్యము స్ఖలనము కాదు కాబట్టి ఇహ కొడుకు పుట్టడు కాబట్టి నన్ను చంపేవాడు లేడు కాబట్టి నేనే ఈశ్వరుణ్ణి. ఇప్పుడేం చేస్తారా? 2 మాటలు కొట్టిన వాళ్ళని 4 మాటలు కొట్టడం మొదలెట్టండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమయ్యా, మరి కొడుకు పుట్టే అవకాశం లేదా శివుడికి? ఆయన అన్నాడు, శివుడికి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఇక శివవీర్యము స్ఖలనము కాదు. స్ఖలనమైన శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివవీర్యాన్ని ఎవరైనా భరించాలి. ఇంకో ఆడావిడ ఎవరొస్తారు ముందుకి? భూకాంతకి ఇన్ని శాపాలు ఇచ్చింది కదా, ఇంకో ఆవిడ ముందుకు వస్తుందా? ఎంత శివవీర్యమైనా నేను పట్టుకుంటానని ఎవరు బయటికి ముందుకొస్తారు? ఎవరు రారు. పోనీ మా జన్మ పాడైతే పాడైంది, దేవతలు సంతోషిస్తారని మీ భార్యల్లో ఎవరైనా ముందుకు వస్తారనుకుందామా? మీ భార్యలకి బిడ్డల పుట్టరని శాపం ఇచ్చేసింది ఆవిడ, కాబట్టి మీ భార్యలు పనికిరారు సంతానం కనడానికి. మరి ఎవరు ముందుకు వస్తారు అని బ్రహ్మగారు పెద్ద తలకాయండో ఇది. ఆయన అన్నాడు, ఎంతైనా పార్వతీదేవి యందు ఒక కోరిక ఉంటుంది, అమ్మా అని పిలిపించుకోవాలని, నా కొడుకు అనాలని. నా కొడుకు అనాలంటే ఆవిడ కొడుకైనా అయి ఉండాలి, ఆవిడ చెల్లెలి కొడుకైనా అయి ఉండాలి. అప్పుడు తన కొడుకేగా, మా అబ్బాయినేగా అంటుంది పెద్దమ్మ.
హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగ పార్వతికి చెల్లెలు. కాబట్టి మీరు గంగని బతిమాలి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వీర్యాన్ని ఆవిడ పుచ్చుకోవాలి. పుచ్చుకునేటప్పుడు పురుషుడు ఎంత తేజోవంతుడైనా కానివ్వండి, అప్రసన్నంగా ఉన్నప్పుడు కానీ స్త్రీ పుచ్చుకుంటే ఆరోగ్యవంతమైన తేజోవంతమైన కుమారుడు కలగడు. ప్రసన్న మనస్కురాలై ఉండాలి, ప్రహృష్ట అయి ఉండాలి, సంతోషంతో ఉండాలి, పరమ సంతోషంగా పుచ్చుకోవాలి భర్త గారి తేజస్సుని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో అలా ఏదో చమత్కారం చేసి తీసుకెళ్లి ఆవిడలో తేజస్సు వదిలేస్తే ఏ దుర్మార్గుడు నా యందు ప్రవేశపెట్టాడు ఛీ అని ఆవిడ అందంటే సరైన కొడుకు పుట్టడం. కాబట్టి ఆవిడ నొప్పించి ప్రవేశపెట్టు. ఈ మాట చెప్పడానికి మేమందరం వచ్చి చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, నువ్వు ఒక్కడివి వెళ్ళి చెప్పాను. అంటే అగ్నిహోత్రుడు వెళ్ళి ఎన్ని మలుపులు తిరిగిపోతుందో చూడండి సుబ్రహ్మణ్యోత్పత్తి. ఆయన వెళ్ళి అన్నాడు గంగతోటి, శివ తేజస్సు నా దగ్గర ఉంది, నీలో ప్రవేశపెట్టేస్తాను, కొడుకుని కను అన్నాడు అనుకోండి. లాగి లెంపకాయ కొడితే ఆవిడ మాత్రం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన అన్నాడు, గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు. అమ్మా నువ్వు గర్భం దాల్చు అన్నాడు తప్ప ఎలా అన్నది ఆయన చెప్పలేదు. దేవతానామిదం ప్రియం, దేవతలందరికీ కూడా నీవు గర్భము దాల్చడము వినా రక్షణ లేదు. నీవు గర్భమును ధరించి దేవతలని కాపాడాలి, వాళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి తల్లి అని అప్పుడు కథ చెప్పుకొచ్చాడు. ఇక నా ఒక్కడి దగ్గరే శివ తేజస్సుని దాచి ఉంచాను, ఆ తేజస్సుని నీనెందు విడిచిపెట్టేస్తాను. నీవు ఆ గర్భమును కన్నావా మేం బతుకుతాం తారకాసురుడి దగ్గర నుంచి. నువ్వు కాని కొంప తీసి నీలోకి శివ తేజస్సుని విడిచిపెట్టిన తర్వాత అమ్మ బాబోయ్ నేను భరించలేని భూమి అరిచినట్టే అరిచి ఎక్కడో పారేశావా, ఇక కొడుకు పుట్టడు. పుట్టకపోతే ఇక తారకాసుర సంహారం లేదు. కాబట్టి నీవు పరమ ప్రసన్నురాలివై ప్రహృష్టవదనంతో సంతోషంతో దీన్ని దేవతల కొరకు స్వీకరించు. ఆవిడంది అలాగే తప్పకుండా స్వీకరిస్తానంది అని ఆవిడ ప్రసన్న మనస్కురాలై శివ తేజస్సుని తాను స్వీకరించింది. తీరావిడ తేజస్సుని స్వీకరించిన తరువాత తేజక్షుభితం మొత్తం గంగానదీ జలాలన్నీ మరిగిపోయాయి. దాని ఉష్ణత అటువంటిది, ఆ తేజస్సు యొక్క శక్తి అటువంటిది. ఆవిడంది జలచరములన్నీ మరణిస్తున్నాయి, అమ్మ బాబోయ్ నా ఒళ్ళు కాలిపోతోంది, ఈ తేజస్సుని నేను భరించలేను, కాబట్టి దీన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఎక్కడ వదిలేనంది. హడిలిపోయారు దేవతలందరూ. ఇప్పుడు ఆ తేజస్సుని గంగ తీసుకెళ్లి ఎక్కడ వదిలేసింది అనుకోండి, స్ఖలనం అయిపోయింది అంటే గర్భస్రావం అయిపోయింది అంటారు. గర్భస్రావం అయిపోతే ఇక శిశోత్పత్తి ఉండదు, ఆ గర్భం పోయింది అక్కడతో. ఆ గర్భం కాని పోయిందా ఇహ తారకాసురుడిని చంపేవాళ్ళు లేరు. కాబట్టి ఇది నేను అన్నది ఉత్కంఠ. ఇప్పుడు దేవతలందరూ 2 balls left 5 runs required అంటే ఎలా ఉంటుందో అలా చూస్తున్నారు. అయ్యి బాబా ఈవిడ వదిలేస్తానంటుంది, ఎక్కడ వదిలేస్తుంది అని. అగ్నిహోత్రుడికి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అన్నాడు కైలాస పర్వతం దగ్గర వదిలేయి అన్నాడు. ఆవిడేం చేసింది, పట్టుకెళ్ళి ఆ కైలాస పర్వతం దగ్గర రెల్లుగడ్డి ఉంటే ఆ రెల్లుగడ్డిలో వదిలేసింది. ఆ రెల్లుగడ్డిలో ఇది పడగానే గర్భస్రావం అయిపోయిందా, ఏమైనా కొడుకు పుట్టాడా, ఏమైనా ఈశ్వరానుగ్రహంతో వాడు కొడుకు అయ్యాడా? వీళ్ళందరూ చూస్తున్నారు. ఇలాగా చూస్తుంటే వాళ్ళకి పిల్లాడు కనపడలేదు, పెద్ద కాంతి కనపడింది. ఏమిట్రా ఈ కాంతి అని పట్టి 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 చూశారు పిల్లాడేమోనని. వచ్చిందేమొచ్చిందో తెలుసా అండి, సర్వం పర్వత సన్నద్ధం సవర్ణభం అభవద్వనం తృణవృక్షలతాగుల్వం. అవన్నీ కూడా అక్కడ ఉన్న గడ్డి పరకలు చెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా బంగారు రంగుతో నిండిపోయాయి. శివతేజస్సునందు ఉండేటటువంటి శుద్ధ పదార్థము బంగారంగా మారింది. అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. అదంతా బంగారం అయిపోయి పర్వతం అంతా కూడా బంగారు కాంతితో నిండిపోయింది. మిగిలినటువంటి దాంట్లో కొంత శుద్ధ పదార్థము వెండిగా మారిపోయింది. క్షారమంతా కూడా రాగి మిగిలినటువంటి లోహముల కింద మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, పిల్లాడే రాలేదు. వాళ్ళు బాగా పట్టి పట్టి చూశారు, రెల్లుగడ్డిలో ఇవే కనబడ్డాయి. అంతే అయిపోయిందిరా మన బతుకు. ఇహ తారకాసురుడే ఈశ్వరుడు, ఇహ వాడికి చావు లేదు.
లోకంలో మొట్టమొదటిసారి సావులేని వాడయ్యాడు. వీడు ఎంత తెలివైన వరం కోరాడురా, మనం అనవసరంగా తెలివి తక్కువ వాళ్ళం అయ్యి శివుణ్ణి వెళ్ళి మనం వరం అడిగాం. ఎంత ప్రమాదం వచ్చిందిరా అని అగ్నిహోత్రుడితో సహా అందరూ అలా చూస్తున్నారు. ఆ రెల్లుగడ్డిలోంచి అక్కడే ఉన్న శరవణ తటాకంలోకి దబ్బని చప్పుడై మళ్ళీ రెల్లుగడ్డిలోకి వచ్చి ఒక పిల్లవాడు 6 ముఖాలతో ప్రకాశవంతంగా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ పిల్లాడు బతకాలి గబగబా. ముందు ఆ పిల్లాడు బతకకపోతే ప్రమాదం. పుట్టేడు పిల్లాడు కానీ వాడు బతకద్దు. ఇప్పుడు 6 ముఖాలతో ఉన్నాడు, వాడికి పాలివ్వాలి. ఆ 6 గొప్ప దివ్యమైన స్త్రీలు కావాలి. కాబట్టి వాళ్ళు గబగబా, ఇదే కృత్తికా నక్షత్రంతో కార్తీక మాసం, అందుకే కార్తీక మాసంలో షష్ఠి తిథి నాటి సాయంకాలం సుబ్రహ్మణ్యోత్పత్తి వినడం అంటే సామాన్యం కాదండి, అద్భుతం అనమాట. అది కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది ఆ అదృష్టం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 6 ముఖాలతో ఉన్నవాడికి పాలు ఇవ్వాలి. వెంటనే వాళ్ళు కృత్తికల్ని పిలిచారు. వాళ్ళు కన్యకా స్వరూపాలు, అమ్మవారి స్వరూపాలు అవి. అందుకే కృత్తికతో చంద్రుడు కూడితే కార్తీకం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలు ఇవ్వండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు మేమేమో ఏమి ఎందుకు ఇవ్వరు, ఆ పిల్లాడికి ఏమైనా అయిపోతే దేవతలందరం దెబ్బతింటాం కదా. మేము కష్టపడి పాలిచ్చాక ఈ పిల్లాడు బతికితే పార్వతీదేవి నా కొడుకు అంటుంది, గంగాదేవి నా కొడుకు అంటుంది, అగ్నిహోత్రుడు నా కొడుకు అంటాడు, శివుడు నా కొడుకు అంటాడు. పనికి మాలిన వాళ్ళం మేమే పాలిచ్చి బతికించి. అందుకని దతుహు క్షీరమాత్రేణ, మేము పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మా కొడుకు అని మా పేరుతో పిలుస్తారా? అసలు ఆ పిల్లవాడు బతికితే చాలు. మీరు ఇప్పుడు పాలిస్తే మమ్మల్ని అమ్మంటారా అంటారేమిటి? తప్పకుండా మేమందరం అంగీకరిస్తున్నాం. ఈ పిల్లవాడిని కృత్తికల కొడుకు కార్తికేయుడు అని పిలుస్తాం, మీరు పాలివ్వండి. ఈ పిల్లవాడు త్రైలోక్య విఖ్యాతో 3 లోకముల యందు విఖ్యాతి చెందుతాడు, దేవసేనాధిపతి అవుతాడమ్మా, తొందరగా పాలివ్వండి అన్నారు. 6 కృత్తికలు 6 ముఖాలకి పాలిచ్చారు. 6 కృత్తికల పాలు తాగి ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. ఒక్కరోజే తెలుసా అండి, ఒకరోజే. షణ్ముఖుడి అదేంటి వయస్సు, రాక్షస సైన్యం మీదకి యుద్ధానికి వెళ్లి దేవసేనకి ఆధిపత్యం వహించేటప్పటికి ఆయన వయసు 1 రోజు. మరునాటి సూర్యోదయానికి, అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఎంత కొడుతున్నాడో చూడండి తారకుడు. తెలిసిందనుకోండి ఇప్పుడు పిల్లాడి మీదకి వచ్చేస్తాడు. అందుకని మరనాడు షష్ఠీ తిథి నాడు పట్టాభిషేకం చేశారు. వెంటనే అమ్మ జగదంబ గబగబా వచ్చి తన శక్తినంతటిని అభిమంత్రించి శూలాన్ని ఇచ్చింది. శంకరుడు కొడుకుగా పట్టాభిషేకం చేశాడు. అయితే ఇప్పుడు వెనక్కి రండి, మళ్ళీ పార్వతీదేవి కొడుకు ఎలా అయ్యాడు అంటే, అమ్మా నేను నీ కడుపులో ఉండకపోయినా, గర్భవాసం చేయకపోయినా నీకు కొడుకునవుతాను అని వరం ఇచ్చాడు కదా సనత్కుమారుడు. ఒకానొకప్పుడు భస్మాసురుడు తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. వాడు విచిత్రమైన వ్యక్తి, నేను ఎవరి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలన్నాడు. అలాగే అన్నాడు. ఓసారి నేను టెస్ట్ చేయొద్దు, నీ తల మీద పెడతానన్నాడు. అంటే శంకరుడు 3వ కన్ను తెరిచి బూడిద చేయలేక కాదు, లోకానికి అలివిమాలిన వాళ్ళ వరాలు, ఉద్ధతితో కూడిన బుద్ధులు చివరికి ఎలా నశిస్తాయో చూపించాలనుకున్నాడు. ఎదురుగుండా శంకరుడు కనపడుతున్నా వాడి బుద్ధి మారలేదు, అందుకని ఆయన పారిపోతున్నట్లు నటించాడు. పార్వతీదేవి ఆయన ఏదో బుద్ధి చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను కూడా ఆయన వెనకాల పరిగెత్తడం ఎందుకు లేదు అని భస్మాసురుడికి కనపడడం ఇష్టం లేక వాడు ఆ ప్రయోగం ఏదో ఈవిడి మీద చేస్తాడు, ఈవిడ పరిగెత్తాలి, ఎందుకు వచ్చిన కూడా ఆదిశక్తి ఆవిడ పరిగెడుతుందా, చీల్చి అవతల పారేస్తుంది. కాబట్టి కాసేపు కనపడకుండా ఉందామని తన శరీరాన్ని నీటి గుండంగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకం అంటారు. అది కైలాస పర్వతం మీద ఉంటుంది. ఇప్పుడు ఆవిడ శరీరమే తటాకం కింద ఉంది. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టే ముందు శరవణ తటాకంలో దూకి పైకి వచ్చాడు పిల్లాడి కింద. అంటే ఆ శరవణ తటాకం అమ్మవారి శరీరం అయితే అమ్మవారి శరీరంలోంచే వచ్చాడా లేదా? కాబట్టి పార్వతీదేవికి కొడుకు అయ్యాడు. అందుకే మంత్రం ఇంకోటి ఉండదు, శరవణ భవ, అమ్మ పేరు మీదే ఉంటుంది ఆయనకి. అమ్మకి కొడుకు, భవ అంటే పుట్టినవాడు. ఆ మంత్రంకే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఇప్పుడు పరమ బ్రహ్మజ్ఞాని సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. కాబట్టి తీసుకొచ్చి అమ్మవారు చేతిలో శూలం పెట్టింది. దేవతలందరూ తమ తమ అంశలు ధారపోశారు. దేవసేనకి పట్టాభిషేకం చేశారు. ఆయన వెళ్ళాడు, తారకాసుర సంహారం చేసేశాడు. దేవతలందరూ సంతోషపడిపోయారు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆయన దేవసైన్యానికి
ఆధ్యక్షంలోనే ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడున్నాడే, ఆయన యొక్క ఈ వృత్తాంతాన్ని ఎవరైనా ఎక్కడైనా పరమ భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వారికి ఆయుర్దాయము కలగడమే కాదు, స్కందసాలోక్యతాం వ్రజేత్ అన్నారు మహర్షి. స్కందలోకము అని సుబ్రహ్మణ్య లోకం ఉంటుంది, వాళ్ళు ఆ లోకాన్ని పొందుతారు శరీరములు పడిపోయిన తర్వాత. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన పంచభూతములకు అధిపతి. గుహ అంటే హృదయ గుహ యందు ఉండేటటువంటి వాడు. అందుకే స్కందుడు అంటే గర్భస్రావమై పుట్టినటువంటి వాడు. కార్తికేయుడు కృత్తికల పాలు తాగినవాడు. షడాననుడు ఆరుముఖములతో పుట్టినవాడు. కుక్కుటధ్వజుడు కోడిపుంజు ధ్వజంగా కలిగినటువంటి వాడు. ఇన్ని పేర్లు ఆయనకు వచ్చేసాయి. అటువంటి సుబ్రహ్మణ్యుడు పంచభూతములకు అధిపతిగా ఉంటాడు పరబ్రహ్మంగా. అందుకే ఆయన బ్రహ్మణ్యుడు కాడు, సుబ్రహ్మణ్యుడు. తండ్రికి తల్లికి తగిన కొడుకు, నీలిమేఘం మీద మెరుపు తీగ, అటువంటి వాడు. అందుకే అంత అందం. మీరు చూడండి, అసలు సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తే ఇప్పటికీ నా బలహీనత ఏమిటో తెలుసా అండి? ఎంతమంది దేవతా స్వరూపాలని చూసినా నమస్కారం చేయబుద్ధేస్తుంది, కానీ నాకు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడు ఫోటో చూస్తే ముద్దెట్టుకోబుద్ధేస్తుంది. అసలు ఎంత అందంగా ఉంటాడో. చిన్న పిల్లాడు, ఎప్పుడు బ్రహ్మచారి, ఏదో చిన్న వటువులాగా చిన్ని పిల్లాడిలాగా ఉండి, ఆ బుగ్గలు, అమ్మ అందం, నాన్నగారి తేజస్సు, ఆ విభూతి పిండికట్లు, ఆ బొట్టు, ఆ శూలం, ఇటు వల్లి, ఇటు దేవసేన, ఆ నించోడం, ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయన కిరీటం, తిరుత్తణిలో చూడాలి ఆయన అందం. ఒక్కసారి దండపాణిగా, ఒకసారి స్వామిమలైలో గోచి పెట్టుకుని ఉంటాడు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా 6 ముఖాలతో ద్రవిడ దేశంలో 6 క్షేత్రాలు ఆయనకి. ఆ సుబ్రహ్మణ్య శక్తి అనంతం. మహానుభావుడు. తన లోకమివ్వగలడు, మోక్షమివ్వగలడు. ఆయన పుడుతూనే నేను 5 భూతముల మీద అధిపతిని నిరూపణం చేశాడు. బ్రహ్మణ్య స్థానం మనకు అర్థం అది. అది సుబ్రహ్మణ్యం అంటే. కాబట్టి పంచభూతములు నా అధీనములో ఉంటాయి. నేను బ్రహ్మాండకర్తను, స్థితికర్తను, ప్రళయకర్తను, తండ్రి లాంటి వాణ్ణి. ఆత్మావై పుత్రనామాసి, నాకు శివునకు అభేదమని నిరూపించాడు. ఎలా అంటే మీరు చూడండి, ఆయన పుట్టినప్పుడు జ్యోతిస్వరూపం. ఎందుకని? అగ్నిహోత్రుడు కదా, పావకి అని పేరు. అగ్నిహోత్రుని యందు ఉండిపోయినటువంటి తేజస్సు, ఆ ఉష్ణశక్తి, ఆ వేడి జ్యోతి. ఆ జ్యోతి వెలుగుతోంది అంటే గాలి ఉంటేనే వెలుగుతుంది. కాబట్టి గాలి యొక్క సాయము చేత గాలి యందు వెలుగుతున్న దీపం. అగ్ని, వాయువు ఈ రెండూ కలిసి శరవణ భవ నీళ్లలో పడి పైకి వచ్చాడు. కాబట్టి జలము, ఈ 3 కాకుండా ఆకాశస్వరూపుడై వ్యోమకేశుడైనటువంటి పరమశివుడి కొడుకు. కాబట్టి ఆకాశము. ఆయన ఎప్పుడు సాధారణంగా సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రాలన్నీ కూడా, ప్రసిద్ధ క్షేత్రాలన్నీ కొండ కొమ్ము మీదే ఉంటాయి. అందుకని ఆయన పృథివీతత్వం ఉన్నవాడు. కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు 5 అధిగమించినవాడు అని పుట్టుక యందు నిరూపించినవాడు సుబ్రహ్మణ్యుడు. అంతటి మహానుభావుడై ఆయన ఈ దేశంలో 2 సార్లు అవతార స్వీకారం చేశారు. ఒకసారి కుమారిల భట్టుగా వచ్చారు. శంకర భగవత్పాదుల కన్నా ముందొచ్చింది ఆ అవతారం. నాన్నగారు శంకరాచార్యుల వారిగా వెడుతున్నారు. ఈ లోపల దేశంలో కర్మ మార్గాన్ని ప్రచారం చేసి వేదము యొక్క గొప్పతనాన్ని కర్మ మార్గంగా నిలబెడదామని వచ్చారు. ఆయన అవతారం వచ్చేటప్పటికీ దేశమంతా బౌద్ధమత వ్యాప్తిలో ఉంది. వేదం యొక్క ప్రమాణాన్ని అందరూ మరిచిపోతున్నారు. అందరూ బౌద్ధమతావలంబకులైపోతున్నారు. అటువంటి సమయంలో ఆయన బౌద్ధమతాన్ని ఖండించడానికి, అసలు బౌద్ధమతంలో ఏముందో తెలుసుకుంటే కదా ఖండించడం. ఏమీ తెలియకుండా మైకట్టుకుని పిచ్చల్లరి చేయడం కాదు, ముందు తెలుసుకుని ఖండించాలి. అది తెలుసుకోవడం అంటే. కాబట్టి ముందు బౌద్ధుల దగ్గర ఉండేటటువంటి గురువుల దగ్గర చేరారు. కానీ ఆయనకి సనాతన ధర్మం మీద మక్కువ. వాళ్ళకి తెలియకుండా కర్మానుష్ఠానం చేస్తుండేవారు. ఆఖరికి బౌద్ధులు పసిగట్టారు, ఈయన మన దగ్గర తెలుసుకుని మన మతాన్ని ఖండించబోతున్నాడు అని. వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పైకి తీసుకెళ్లి ఒక మేడ యొక్క పై అంతస్తులోంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతున్నాడు. పడిపోతూ ఆయన అన్నాడు,
వేదము యొక్క ప్రమాణము సత్యమైతే నాకు మరణము కలుగకుండుగాక అన్నాడు. ఆ పై అంతస్తు నుంచి కింద పడిపోయి బతికారు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని దెబ్బ తగిలింది. ఆయన వెంటనే అడిగారు, నేను బ్రతికాను, వేదము ప్రమాణం, కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగారు. అంటే వేదం అశరీరవాణిగా పలికింది. వేదమే ప్రమాణము కనుక, వేదమే సత్యము కనుక నేను బతుకుతానని నువ్వు అని ఉంటే నీకు దెబ్బ తగిలేది కాదు. వేదము సత్యమైతే అని చిన్న అనుమాన స్పర్శ పెట్టావు, అందుకని బ్రతికావు, కన్ను దెబ్బతిందంది వేదం. అది మన వేదము యొక్క గొప్పతనం. ఆనాడు కుమరిల భట్టు మహానుభావుడై అగ్నియంశ సంభవుడు కదండి. ఆయన కర్మిష్ఠి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గురువు గారి దగ్గర చదువు నేర్చుకునేది గురువు గారు ఉన్నటువంటి మతాన్ని ఖండించడానికి నేర్చుకున్నాడు. కాబట్టి తద్దోష పరిహారార్థం తుషాగ్ని ఎందు తన శరీరాన్ని దగ్ధం చేశారు. చేసి కుమరిలి భట్టు అవతార పరిసమాప్తి చేశారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు ఆయన. అందుకే ఆ రెండు అవతారాలు కూడా జ్యోతి ప్రవేశంతో పూర్తయిపోయాయి, అగ్ని స్పర్శతో పూర్తయ్యాయి. జ్ఞాన సంబంధర్కి చిట్ట చివర వద్దు వద్దంటున్నా కూడా వినకుండా ఆయనకి వివాహం చేశారు. వివాహం చేస్తే ఈ సంసారం ఇవి అన్నీ నాకెందుకు అని ఆయన పరమశివుడి యొక్క ఆలయంలో నాకు పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేశారు. అంతరాలయంలోకి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అలా బంధువుల్ని, భార్యని, కొత్తగా పెళ్ళైన భార్యని రమ్మని లోపలికి వెళ్ళారు. ఆ దీపపు జ్యోతిలోకి జ్ఞాన సంబంధరు, భార్య, బంధువులు అందరూ చివర ఆ జ్యోతిలోకి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యుడు జ్యోతి రూపంలో వచ్చి మహాజ్యోతి ఎందు కలిసిపోయాడు. రెండు అవతారముల ఎందు కూడా భగవాన్ రమణుల అవతారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమే అంటారు. అందుకే అక్కడ స్వామిమలైలో ఎలా ఉంటాడో గోచి పెట్టుకుని భగవాన్ రమణులు కూడా అలాగే ఉంటారు అంటారు పెద్దలు. సుబ్రహ్మణ్యుడు కదండి, అందులో అనుమానం ఏమీ లేకపోవచ్చు, అంతటి మహాపురుషుడే. కాబట్టి ఈ దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము పొందని వారు లేరు. మనకి పురాణములు ఘోషిస్తున్నాయి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సహస్రంలో ఒక నామం ఉంది ఆయనకి, వంశవృద్ధికారకాయ నమో నమః. ఆయన సంతాన ప్రదాత. ఎంత అపత్య దోషం ఉన్నవాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే మాత్రం తప్పకుండా సంతానమును పొందుతారు. నన్ను నమ్మండి, నేను వేదిక మీద కూర్చుని నా వ్యక్తిగత విషయాలు మీతో ముచ్చటించి నేను మిమ్మల్ని నమ్మించాలన్నది నా ప్రయత్నం కాదు. కానీ నేను స్వానుభవంతో చెప్తున్నాను, సుబ్రహ్మణ్యానుగ్రహము సంతానకారకము. ఆయన సంతానమునిస్తాడు. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రములు మామూలుగా కాదండి, మహాపురుషులందరినీ అవే ఇచ్చాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు ఆయన తెలిసో తెలియకో స్నానం చేసింది కుమారకోష్టంలోనే, కామాక్షి అమ్మవారి గుడిలో. అందున కాంచీ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ క్షేత్రం మీరు ఒక కోణంలో కానీ దేవాలయాల్ని చూస్తే సోమస్కందమూర్తిగా ఉంటుంది. మీకు ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కుమారకోష్టం, కామాక్షి, 3 గుళ్ళు అలా ఉంటాయి. దానివల్ల సోమస్కందుడు అంటారు. సోమస్కందుడు అంటే ఒకనకొకప్పుడు ఒక రాజుగారి కల్లోకి వచ్చి చెప్పాడు ఆయన. అప్పుడే కపిలతీర్థంలో సోమస్కందుడు వచ్చాడు తిరుపతిలో. స ఉమా స్కంద, పరమేశ్వరుడు కూర్చుంటాడు, పక్కన పార్వతీదేవి కూర్చుంటుంది. మధ్యలో వాళ్ళిద్దరి తొడల మీద సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లాడి రూపంలో ఆడుకుంటూ ఉంటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా భార్య వచ్చి ఇక్కడ నా పక్కన కూర్చుంది అనుకోండి, మేమిద్దరం ఇలా కూర్చుని ఉంటే మా ఇద్దరి యొక్క తొడల మీద నా కొడుకు కూర్చుని ఉన్నాడు అనుకోండి ఆడుకుంటూ, చిన్న పిల్లాడి రూపంలో ఆడుకుంటున్నప్పుడు వాడు ఇటు తిరిగి చూస్తే నేను కనబడతాను, ఇటు తిరిగి చూస్తే వాళ్ళ అమ్మ కనబడుతుంది. అప్పుడు వాడికి ఇంకంతకన్నా సంతోషం ఏముంటుంది? వాడు అమ్మతోటి నాన్నగారితోటి, అమ్మతోటి నాన్నగారితోటి ఆడుకుంటుంటాడు కదా. అలా ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు
తల్లితో తండ్రితో ఆడుకుంటూ ఇలా చేతులెత్తి ఆడుకుంటున్న పిల్లవాళ్లే ఉంటాడు. అలా ఆడుకుంటూ పార్వతీ పరమేశ్వరుల తొడ మీద కూర్చున్నటువంటి సోమస్కందమూర్తిని చూస్తే పిల్లలు రక్షింపబడతారు. కాంచీపురంలో ఏకాంబరేశ్వర కామాక్షి క్షేత్ర కుమార కోష్టాలు సోమస్కందుడిగా వెలిసి ఉంటాయి 3. అందుకే అసలు ఆ క్షేత్రమే సోమస్కంద క్షేత్రం. కాంచీపురంలోకి వెడితే బిడ్డలు రక్షింపబడతారు. అందుకే కాంచీపుర ప్రవేశం మీ సంకల్పం వల్ల జరగదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే రాణిస్తుంది. అందుకే కాంచీపురం ఇంతమంది వస్తారు అని మీరు నిర్ణయం చెయ్యలేరు. మీరు అనుకోవడమే కానీ కామాక్షి అనుగ్రహం ఉన్న వాళ్ళని అడుగు పెట్టనిస్తుంది. ఎందుకో తెలుసా, అది మోక్షపురి. పైగా ఉత్తర భారతదేశానికి మోక్షపురులు చాలా ఉన్నాయి, దక్షిణాన్ని లేవు. అదొక్కటే మోక్షపురి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. 7 దక్షిణాన ఉన్న ఒకే ఒక మోక్షపురి కాంచీపురం. అటువంటి కంచిలో సోమస్కంధమూర్తిగా ఉంటాయి 3 దేవాలయాలు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన గొప్ప జ్ఞానప్రదాత, సంతానప్రదాత, సంతానము యొక్క ఆరోగ్య ప్రదాత, సంతానము యొక్క ఆయుష్య రక్షకర్త. ఆయన రక్షకుడు. ఆయుర్దాయాన్ని రక్షిస్తాడు. పిల్లలకి ప్రమాదం రాకుండా కాపాడగలిగినటువంటి గొప్ప శక్తి స్వరూపుడు. అనేకమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి మనకి. నాకు ప్రత్యేకించి విశేషమైనటువంటి భక్తి కలిగిన క్షేత్రం మనకి పక్కనే ఉంది, మల్లవరం అని. పావుల మల్లవరం అంటున్నారు ఇవాళ. ఆ గొల్లప్రోలు దాటిన తర్వాత చేబ్రోలు దగ్గర కుడి చేతి పక్కకి తిరిగి లోపలికి వెడితే పావుల మల్లవరం అంటారు. మహానుభావుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడై పెద్ద పావు ఇంత పడగుంటుంది. ఈ 2 మైకులు ఇక్కడ వరకు పెడితే ఎంత పడగో అంత పడగ. ప్రతిరోజు ఎదురుగుండా ఉన్న కోనేట్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకుని పడుకుని ఉండేవాడు ఆయన. వెళ్ళి సంతానం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే సంతానం కలిగేది. ఆయన్ని చాటలో పెట్టి తీసుకొచ్చేవారట. నేను ప్రత్యక్షంగా చూడలేదు, నాకు ఎలా తెలిసింది అన్న విషయాన్ని నేను సభాముఖంగా చెప్పాలని ఇష్టపట్టలేదు. చాటలో తీసుకొచ్చేవారట. తీసుకొస్తే పసిపిల్లల్ని ఆయనకి తగిలించేవారు. ఆయన ఏమీ అనేవారు కాదు. ఆ మల్లవరం క్షేత్రంలో సంగీత విద్వాంసులు కచేరీ చేస్తుంటే ఆ శివలింగాన్ని విప్పుకుని ఆయన ప్రీతి చెందితే ఆయన పాకుతూ వచ్చి పుష్పమాలిక కింద తనంత తాను అలంకారమై మళ్ళీ విప్పుకుని వెళ్ళిపోయి శివలింగాన్ని చుట్టుకునేవారు. మహానుభావుడు అలా చాలా కాలం ఉండి 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 ఇప్పటికీ ఆయన మూర్తులు ఉన్నాయి అటువంటివి. ఆయన ఒకానొక సమయంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలాగే ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆయన మహానుభావుడు. ఇవాల్టి షష్ఠి నేను కార్తీక బహుళ షష్ఠి నాడు ఉపన్యాసం చెప్తున్నాను. వచ్చే షష్ఠి మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వెనకాతల నిస్సంతువులు అనగా బిడ్డలు లేని వారిని పడుకోమంటారు. వాళ్ళు పడుకుని కొద్దిగా కునుకు పట్టి మళ్ళీ మెలక వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చే సంవత్సరం ఒళ్ళో పిల్లాడితో వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. నేను ఒక సుబ్రహ్మణ్య షష్ఠికి అక్కడ ఉపన్యాసానికి వెళ్ళానో లేకపోతే ఏదో దర్శనానికి వెళ్ళానో నాకు స్పష్టంగా జ్ఞాపకం లేదు. కానీ నేను అలా పసిపిల్లలతో వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని నేను చూశాను. ఎందుకంటే ఆ మల్లవరం దేవస్థానాన్ని నిర్వహించేటటువంటి భాగ్యాన్ని పొంది పరమభక్తి కలిగినటువంటి కుటుంబాలతో నాకు బంధుత్వం ఉంది. ఆ కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. అందుకని నాకు ఆ క్షేత్రం గురించి సాధికారికంగా కొన్ని విషయాలు తెలుసు. అంతటి సర్వోత్కృష్టమైన క్షేత్రమై మహానుభావుడు ఎంతమందికి బిడ్డల్నిచ్చాడో, ఎంతమందికి ఎన్ని సమస్యలు తీర్చాడో, ఆనాటి నుండి ఈనాటి వరకేమి ఏనాటికైనా సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే. కుజదోషాన్ని కూడా విరిచి ఆయన వివాహకారకుడవుతాడు. కుజదోషాన్ని నిగ్రహించగలిగిన ఏకైక మూర్తి సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకంటే
లోకంలో మహాపండితుడు గొప్ప విద్వాంసుడైన వాడికి చెయ్యగలిగిన సత్కారం ఏమి అని అడిగారు. ఆయనకి మీరు ఏ సత్కారం చేస్తారు? మహావిద్వాంసుడు కోరుకునే సత్కారం ఏమిటో తెలుసా అండి? కొడుకు చేతిలో ఓడిపోవాలని. అంటే తన కొడుకే అంత గొప్పవాడైతే అంతటి విద్వాంసుడైన తండ్రి ఎంత మురిసిపోతాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అనిపించుకున్నటువంటి పరమేశ్వరుడు తన కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెడితే, నాన్నగారు మీకు ప్రణవానికి అర్థం చెప్తానన్నారు. అసలు ప్రణవస్వరూపుడే పరమేశ్వరుడు. ఏమిట్రా నువ్వు నాకు ప్రణవానికి కొత్త అర్థం చెప్పగలవా? సాధికారికంగా చెప్తాను నాన్నగారు, చెప్పు. వినేవాడు కిందకుండాలి కదూ, కూర్చోండి చెప్తాను అని కుడి చెవిలో ప్రణవానికి సంబంధించినటువంటి విశేషార్థ వివరణం చేశాడు ఆయన. ఎన్నో మాటలు ఉపన్యాసాలు చెప్పినా ఒక శ్లోకానికి ఎప్పుడూ ఒకలా చెప్పడమే కానీ ఇలా కూడా వస్తుందనుకోని తండ్రికి కొడుకు, నాన్నగారు ఆ శ్లోకాన్ని అలా చెప్తున్నారు కానీ ఇలా కూడా వస్తుంది అర్థం అన్నాడు అనుకోండి, తండ్రి ఎంత మురిసిపోతాడో, నా కొడుకు ఎంత గొప్ప విద్వాంసుడయ్యాడని. అలా పరమేశ్వరుడు ఆ రోజున పొంగిపోయాట, నా కొడుకు చేతిలో ఓడిపోయిన నాకన్నా బాగా చెప్పాడు ప్రణవార్థమని. పుత్రాదిచ్చేత్ పరాజయం. విద్వాంసుడు కోరుకునేది ఏంటంటే తన కొడుకు చేతిలో ఓడిపోవాలని. పరమేశ్వరుడికి అంత గొప్ప ఆనందాన్ని ఇచ్చిన కొడుకు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఎంత ఆశ్చర్యమో చూడండి. శివాలయ పునర్నిర్మాణం చెయ్యాలి అని కొంతమంది పూనిక వహించి కూర్చుంటే ఇన్నాళ్ళు ఆపి 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 ఇంకొక వారం రోజుల్లో ఉపన్యాసాలు పరిసమాప్తం అయిపోతుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణానికి కావలసిన 1,80,000 రూపాయలు నేను ఒక్కడినే ఇచ్చుకుంటాను, అది నా జీవితంలో గొప్ప ఫలితం గురువు గారు, నాకు అది దూరం చెయ్యొద్దు అని వెంటపడి వెంపర్లాడి, చిన్న చిన్న పిల్లలు అంత మొత్తం సాహసం చెయ్యరు, నేను ఇచ్చుకుంటే నా వంశానికి సుబ్రహ్మణ్యుడి రక్ష, నేనేమి రక్షిస్తాను అని పూనికతో నమ్మకంతో ముందుకొచ్చేటటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి షష్ఠి తిథి నాడు ఆ ద్రవ్యాన్ని ఇప్పించాడు. అది ఆయన పట్టంటే. అంటే రాబో కాలంలో పునర్నిర్మాణం అవుతున్న శివాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఎంత శక్తివంతం కాబోతోంది అనడానికి ఇదే ఉదాహరణ. అందుకే ఇంత గొప్ప తిథినాడు చెప్పకుండా దీన్ని వరుస క్రమంలో వెనక్కి పెట్టడం ఎందుకు అని మహాసేన జనక అంటే మహాసైన్యం ఉన్నవాడు, దేవతా సైన్యం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు, ఆయన తండ్రి పరమశివుడు. ఆ మాట చెప్తే పొంగిపోతాట. కొడుకు వృద్ధిలోకి వచ్చాడనుకోండి, ఆయన కొడుకండి అన్నారనుకోండి, ఆ తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. పరమేశ్వరుడికి పొంగు ఉండదు, కుంగు ఉండదు, కానీట సుబ్రహ్మణ్యుడి తండ్రి అండి అంటే మాత్రం అవునండి అని ఇలా పొంగిపోతాట. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి వృత్తాంతం ఇవాళ చెప్పబడితే నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఎంత పొంగిపోతారు. పైగా వినాయకుడికి అపారమైన ప్రీతి అన్నగారికి తమ్ముడంటే. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన జీవితంలో తను సాధించుకోలేకపోయింది ఒక్కటే ఉంది. ఏమిటో తెలుసా అండి? వల్లిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అంత తొందరగా దొరికేదైతే వల్లి ఎందుకు అవుతుంది? అలా దొరకనిది మహా చక్కటి కుటుంబంలో పుట్టేది కాబట్టే వల్లి అవుతుంది. కాబట్టి వల్లిని పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ్యుడు వెంపర్లాడాడు. కానీ ఆమె ఆయన వంక చూడ్డానికి కూడా ఇష్టపడకపోతే ఆఖరికి కిరాతుడి వేషం కట్టాడు సుబ్రహ్మణ్యుడు. ఆమె ఏదో ఓ కోయ పిల్లలా తిరుగుతోంది. కిరాతుడి వేషంలో వస్తే చూస్తుందేమో అనుకున్నాడు, ఆమెమీ చూడలేదు. అప్పుడు ఆయన, ఇన్ని వేషాలు కట్టినా ఎంత ప్రయత్నం చేసినా వల్లి మనది అవ్వట్లేదు, వల్లి మనది అయ్యేట్టు చేయగలిగిన వాడు అన్నయ్య ఒక్కడే, ఈ విఘ్నాలు తీసేసేవాడని అన్నయ్యకి నమస్కారం చేశాడు. వెంటనే వినాయకుడు ఏం చేశాడో తెలుసా అండి? తమ్ముడా, నేనుండగా నీకెందుకురా బెంగ అని వెంటనే ఏనుగైపోయి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వల్లిని తరిమాడు. ఆ వల్లి ఏనుగు వచ్చేస్తోందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంలో కిరాత వేషంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో నించున్నాడు. ఈ పిల్ల వృద్ధ బ్రాహ్మణుడే కదా, రక్షిస్తాడని పరిగెత్తుకెళ్ళి గట్టిగా కౌగిలించేసుకుంది. ఏమిటి ఇలా కౌగిలించుకున్నావు? వదులు వదులంటాడు. నీవు తిది
అంటే ఆవిడంది వెనక ఏనుగు తరువుకు వస్తోంది, అందుకు కౌగులించుకున్నాడు, రక్షించండి రక్షించండి అంది. ఆయన తన నిజస్వరూపాన్ని ప్రకటించాడు. ఏనుగు ఇంకెందుకు తమ్ముడు మరదలు కలిసిపోయిన తర్వాత అన్నగారు వెళ్ళిపోయాడు. అందుకని వినాయకుడు చేసిన పెళ్లి పెద్దన్నయ్య గారు పూనుకున్న తర్వాత పెళ్ళయింది వల్లీ కళ్యాణం. కాబట్టి ఆ కుటుంబంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉన్న చోట గణపతి ఉంటారు కదండి. ఆ గణపతిని చూడగానేట సుబ్రహ్మణ్యుడు, అన్నయ్య నీ వల్లే అన్నయ్య ఇల్లాలతో ఇలా ఉన్నాను అని మురిసిపోతాట. ఇలాంటి కొడుకులురా అని ఆవిడ పొంగిపోతుందిట. ఇలాంటి భార్య అండి అని పరమశివుడు పొంగిపోతాట. ఇలాంటి భర్త అండి అని ఆవిడ పొంగిపోతుందిట. ఇలాంటి తల్లిదండ్రులండి అని పిల్లలు పొంగిపోతారట. ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి స్వాములు రండి అని మనం పొంగిపోతాం కాదు. కాబట్టి ఆ పొంగు ఉంది కాబట్టి షష్ఠినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వృత్తాంతాన్ని తీసుకొచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి మనం ఎప్పుడూ చక్కగా సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తూ ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది చక్కగా మన పిల్లా పాపలతో సంతోషంగా ఉండగలిగేటటువంటి స్థితిని వల్లీదేవసేన సహితుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన యొక్క కారుణ్యధారల చేత మనని అనుగ్రహించుగాక అని స్వామి పాదములు పట్టి నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇవాళ ఇక్కడతో ముగించి రేపు వేరొక నామాన్ని స్వీకరిద్దాం.